पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारः महोदये। नमस्ते। नमस्ते मैडम। नमस्ते अंडी। नमस्ते मैडम। नमस्ते। नमस्ते महोदय। नमस्ते। नमस्ते मैडम। नमस्ते। नमस्ते महोदय। नमस्ते मैडम। नमस्ते मैडम। नमस्ते। नमस्ते मैडम। एडं न वदतु महोदये इति एडं नास्ति। नमस्ते महोदये। सम्यक्, उत्तमं, धन्यवादः। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य एकादश कक्षा अस्ति। अद्य वयं షష్ఠపాఠस्य అధ్యయనం కుర్మः. సో ఇవాళ మనం 6వ పాఠం యొక్క అధ్యయనం చేస్తాము. సర్వే పఠితవంతः वा షష్ఠः पाठः? पठितवन्तः वा सर्वे? कृपया सर्वे वीडियो ऑन कुर्वन्तु। वीडियो पाठं सम्यक्, उत्तमं। सो प्रथमम् अस्ति सूक्तिः। सूक्तिः गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत्। पुनः एकवारं गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत्। पदविभागमस्ति गृहीतः इव केशेषु मृत्युना धर्मम् आचरेत्। मृत्युना का विभक्ति? ఏం విభక్తి మృత్యున? తృతీయ ఏకవచనం. సమ్యక్, ఉత్తమం. సో ఏమంటున్నాడు ఇక్కడ అంటే ధర్మం ఎలా ఆచరించాలి? ధర్మం ఆచరేత్ అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే
ఆ మృత్యునా కేశేషు గృహీత ఇవ ధర్మం ఆచరేత్. అంటే మృత్యు కనుక ఒకవేళ జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తుంటే ఎట్లా ఉంటుందో, అంటే ఇంకా నువ్వు తప్పించుకోలేవు. తప్పకుండా నువ్వు అది చెయ్యాల్సిందే. అట్లా అంటే ఎవరో నీ మృత్యుని పట్టుకుని లాక్కుని పోతున్నట్టుగా ఉన్నట్టుగా ధర్మాన్ని ఆచరించాలి. అంటే ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి అని చెప్తున్నాడు. గృహీతః అన్నది ఇప్పుడు మనం నెక్స్ట్ చదవబోయే భాషాభ్యాసంలో ప్రత్యయంత ఏదైతే ఉందో ఆ వర్డ్ అది గృహీతః. ఓకే. సో మృత్యు చేత జుట్టుని పట్టుకుని లాక్కుని వెళ్తున్నట్టుగా అని అర్థము. సో మృత్యు చేత అని, మృత్యున అంటే తృతీయ విభక్తి కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ భాషాభ్యాసాలోకి వస్తే కనుక భాషాభ్యాసాలో త ప్రత్యయాంత ఉంది. కు త అది త అవుతుంది. త ప్రత్యయాంత. సో ఈ త ప్రత్యయాంత ఏదైతే ఉందో అది ధాతువులకి చేరిస్తే కనుక, అది ఏ ధాతువు అయినా పరస్మైపదేనా ఆత్మనేపదేనా ఏ ధాతువులకైనా చేరిస్తే కనుక మనకి ఏ రూపం వస్తుందో ఆ రూపం అది విశేషణ రూపం అవుతుంది, విశేషణంగా అవుతుంది. సో ఇప్పుడు విశేషణంగా అయిన తర్వాత అది 3 లింగాల్లో కూడా ఉంటుంది. పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసక లింగంలో 3 లింగాల్లో ఉంటుంది. 7 విభక్తులు కూడా ఉంటాయి. అలాగే ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో, విశేషణ రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మణిలో మాత్రమే మనం వీటిని యూజ్ చేస్తాం. కర్తరి ప్రయోగంలో వీటిని వాడలేం. ఎందుకంటే ఇవి కర్మణిలోనే వాడాలి. అండ్ ఇంకా ఇది వేరే అర్థం ఏమిస్తుందంటే పాస్ట్ టెన్స్‌లో పాస్ట్ టెన్స్ క్రియాపదం ఎలా ఉంటుందో అలా దీన్ని కూడా వాడొచ్చు. బట్ ఇది పాస్ట్ టెన్స్ లకారం మాత్రం కాదు. ఓకే. సో ఇది లకారం కాదు, ఇది త ప్రత్యయాంత. కానీ దీన్ని పాస్ట్ టెన్స్‌లో కూడా వాడొచ్చు. సో ఇందాక ఇచ్చిన పైన ఉన్న సూక్తిలో మృత్యునా గృహీతః, అది మృత్యువు చేత గ్రహింపబడినటువంటి అని అర్థం. సో ఇది కర్మణి ప్రయోగం పైంది కూడాను. అట్లాగే కొన్ని ఇక్కడ వాక్యాలు ఇచ్చినవి చూస్తే కనుక రామేణ కార్యం కృతం. సో రామేణ కార్యం కృతం. సో రామేణ తృతీయ విభక్తి, కార్యం అన్నది ప్రథమ విభక్తి. కర్మణి ప్రయోగంలో మనకు తెలుసు కర్మపదం ఏదైతే ఉందో అది ప్రథమ విభక్తిలో వస్తుంది. సో కార్యం అనేది నపుంసక లింగము, ప్రథమ విభక్తిలో ఉంది. సో దానికి అనుగుణంగానే కృతం అని వచ్చింది. సో ఇప్పుడు కృతం అనే వర్డ్ తీసుకుంటే కరోతి లట్లకారంలో, సో దానికి త ప్రత్యయాంత చేస్తే మనకు వచ్చేటటువంటి రూపము పుల్లింగంలో కృతః, స్త్రీలింగంలో కృత, నపుంసక లింగంలో కృతం. కాబట్టి కార్యం నపుంసక లింగం కాబట్టి మనం అక్కడ కృతం అని వాడుతున్నాం. అంటే రాముడి చేత కార్యం చెయ్యబడినది. సో ఇక్కడ మనం దీన్ని పాస్ట్ టెన్స్ క్రియాపదంగా వాడుతున్నాము. బట్ యాక్చువల్గా ఇది క్రియాపదం కాదు. నెక్స్ట్ దేవేన వరహ దత్తః. సో దేవేన తృతీయ విభక్తి, వరహ దత్తః. వరహ అంటే వరం అని అర్థము. సో వరహ అన్నది పుల్లింగం కాబట్టి దత్తః అని వాడాం. సో దత్తః పుల్లింగంలో, దత్తా స్త్రీలింగంలో, అలాగే దత్తం అన్నది నపుంసక లింగంలో. సో పుల్లింగంలో వచ్చేటప్పటికి దత్తః అని ఏదైతే ఉందో అది రామ శబ్దంలాగా డిక్లైన్ అవుతుంది. రామః, రామౌ, రామాః లాగా దత్తః, దత్తౌ, దత్తాః అలా అలా అవుతుంది. అలాగే కృతః అంటే కృతః, కృతౌ, కృతాః అని. స్త్రీలింగంలో రమా శబ్దంలాగా అవుతుంది. రమా, రమే, రమాః లాగా దత్తా, దత్తే, దత్తాః అవుతుంది. నపుంసక లింగంలో జ్ఞానం శబ్దంలాగా జ్ఞానం, జ్ఞానే, అజ్ఞానాని. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని లాగా అవుతుంది. సో దత్తం, దత్తే, దత్తాని అవుతుంది. సో మిగతా ఏ క్రియ ఏదైనా సరే రూపం అలాగే ఉంటుంది. సో ఇక్కడ వాక్యాల్లో చూస్తాం బాలకైః కథా శ్రుత. సో బాలకైః అంటే బాలకుల చేత, కథ, కథ అన్నది స్త్రీలింగము, ప్రథమ ఏకవచనం కాబట్టి
కథ స్త్రీలింగం శ్రుత అని వచ్చింది. అంటే బాలకుల చేత కథ వినబడింది అని అర్థము. ఓకే. అండ్ ప్రాధ్యాపకేన విచారః ఉప్ ఉపస్థాపితః. ప్రాధ్యాపక అంటే ప్రొఫెసర్ చేత, విచారః అంటే థాట్, లేతే ఇక్కడ టాపిక్ అని ఇచ్చాడు. ఇక్కడ విచారః అంటే థాట్ అని కూడా అర్థం వస్తుంది. ఉప ఉపస్థాపితః అంటే ఉంచబడినది, ముందర పెట్టబడినది అని అర్థము. సో, కాబట్టి విచారః అన్నది పుల్లింగం కాబట్టి ఉపస్థాపితః అన్నది దానికి పుల్లింగంలోనే వచ్చింది. అలాగే మహిళాభిః చర్చా కృత. సో, మహిళల చేత చర్చ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి కృత. ఇందాక కార్యం కృతం అన్నాము. ఇప్పుడు చర్చ కృత. చర్చ అన్నది స్త్రీలింగం కాబట్టి దానికి అనుగుణంగానే కృత అని స్త్రీలింగం వచ్చింది. గోపాలకైః పద్యాని ఉక్తాని. సో, పద్యాని నపుంసకలింగం బహువచనం కాబట్టి ఉక్తః ఉక్తః పుల్లింగంలో, ఉక్తా స్త్రీలింగంలో, ఉక్తం నపుంసకలింగంలో. సో, ఉక్తం ఏకవచనం అయితే ఉక్తాని అన్నది దానికి బహువచనము కాబట్టి పద్యాని ఉక్తాని అని రావాలి. కర్మకరైః ప్రకోష్ఠాః మార్జితాః. సో, సేవకుల చేత ప్రకోష్ఠాః అంటే రూమ్స్, పుల్లింగం బహువచనం ఇది కాబట్టి మార్జితాః అని బహువచనంలో వచ్చింది. మార్జితః, మార్జితాః అని బహువచనం. అలాగే మార్గదర్శిన్యా మార్గాః దర్శితాః. సో, మార్గదర్శిన్యా అంటే ఫీమేల్ గైడ్, తృతీయలో ఉంది. మార్గాః అన్నది పుల్లింగ బహువచనం కాబట్టి దర్శితః, దర్శితాః అని బహువచనం. అంటే ఆ గైడ్ చేత మార్గాలు చూపబడ్డాయి అని, దర్శింపబడ్డాయి అని. తర్వాత ఆపణికేన శాటికాః విక్రీతాః. ఆపణికేన అంటే షాప్ కీపర్ చేత, శాటికాః అంటే చీరలు, ఇది కూడా ప్రథమ బహువచనం స్త్రీలింగం కాబట్టి విక్రీతాః, విక్రీతా, విక్రీతాః అని బహువచనం. నర్తకీభిః ఫలాని ఖాదితాని. నర్తకుల చేత, నర్తకీ అని ఉంది కాబట్టి స్త్రీలింగం, నర్తకీభిః అంటే ఫీమేల్ డాన్సర్స్. ఫలాని ఖాదితాని. ఫలాని అన్నది నపుంసకలింగం బహువచనం కాబట్టి ఖాదితం, ఖాదితాని అని బహువచనంలో దానికి తగినటువంటి ఈ ఇక్త ప్రత్యయాంత పదం వాడాం మనం. సో, కర్మణి ప్రయోగంలో మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా కర్త ఏదైతే ఉందో అది తృతీయాలో ఉంటుంది. కర్మపదం ఏదైతే ఉందో అది ప్రథమాలో ఉంటుంది. అలాగే దానికి ఈ ఇక్త ప్రత్యయాంత ఏదైతే ఉందో, ఏదైతే మనం పాస్ట్ టెన్స్ క్రియాపదంగా వాడుతున్నామో అది కర్మపదం ప్రథమాలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా అది ఏకవచనం అయితే ఏకవచనం, బహువచనం అయితే బహువచనం, ద్వివచనం అయితే ద్వివచనంలో ఉంటుంది. అలాగే మిగతా విభక్తుల్లో ఉంటే గనక ఆ విభక్తుల్లో కూడా ఉంటుంది. మనకి మిగతా విభక్తుల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ లేవు. ఇక్కడ ఓన్లీ అన్ని ప్రథమాలోనే ఉన్నాయి కాబట్టి ఓన్లీ ప్రథమ ఏకవచనం గాని, బహువచనం గాని ఉన్నాయి, అవే ఉంటాయి. సో, ఇది ఈ త ప్రత్యయాంత యొక్క డీటెయిల్స్. అవగతం వా? अपि సందేహాः सन्ति वा? సందేహం అస్తి వా నాస్తి వా? ఓకే. సో, ఇప్పుడు ఈ మహోదయ చెప్పండి. వదతు వదతు. పంచమవాక్యం ప్రాధ్యాపకేన విచారः ఉపస్థాపితः. ఉపస్థాపితः విచారः ఉపస్థాపితः ఆ సెంటెన్స్. సో, దాని అర్థం ఏంటంటే ప్రాధ్యాపికైన అంటే ప్రొఫెసర్ చేత విచారః ఉపస్థాపితః. స్థాపితః అంటే పెట్టడం అని కదా. ఉపస్థాపితః అంటే ప్రెజెంట్ చేయడం అని అర్థం. ఎవరి ముందరైనా మన విచారాలు వ్యక్తపరచడాన్ని కూడా స్థాపితః, ఉపస్థాపితః అనొచ్చు. సో, ఇక్కడ వాడివ్వడం అయితే ద టాపిక్ వాజ్ ప్రెజెంటెడ్ బై ప్రొఫెసర్ అన్నాడు. అది టాపిక్ అని తీసుకోవచ్చు, విచారః అంటే థాట్ అని కూడా తీసుకోవచ్చు, ఏ అర్థమైనా తీసుకోవచ్చు. అతని యొక్క ఆలోచనల్ని ముందర పెట్టాడు అని అర్థం.
ఓకే, శుభలక్ష్మి ధన్యవాदः महोदय। అవగతం వా? अवगतम्। మహోదయ, వదతు సాయి. క్రియాపదం ఓన్లీ ప్రథమ విభక్తిలో మాత్రమే ఉంటుంది కదా అది? క్రియాపదం ప్రథమ విభక్తిలో మాత్రమే ఉంటుంది కదా మహోదయ? అంటే కర్మపదం అన్నింటికి కూడా ఆ, ప్రథమ విభక్తి కాబట్టి. ఆ, సమ్యక్ యా. సో కర్మపదం ఇక్కడ అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే త ప్రత్యయం అంత ఉందో అది ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. సమ్యక్ మాది మేడం చెప్పండి. నర్తకిభిః ఫలాని ఖాదితాని ఉంది కదండి, అది ఖాదితాని అనేది ఖాదితం ఖాదితే ఖాదితాని, అది శబ్దరూపం ఏదొస్తుందండి? పశ్చత్ రూపం వస్తుందా? ఏంటండి? సకారాన్ని ఖాదితాని ఉంది కదా మేడం, అది ఏ శబ్ద రూపం వస్తుంది? తా తా ప్రత్యయంలోనే ద్వితీయ బహువచనమా మేడం అది? ఇది త ప్రత్యయాంత వర్డ్స్ ఇవన్నీ కూడా ఇది కృతం, దత్త, శృత, శృత, కృత ఇవన్నీ, లేకపోతే ఖాదితాని, విక్రీత ఇవన్నీ కూడా త ప్రత్యయాంతనే. ఇది అంటే నపుంసక వీటికి బహువచనం. వీటికి శబ్ద రూపం ఏదన్నా సపరేట్ గా ఉందా మేడం వీటికి? మీకు ఈ ఇప్పుడే ప్రత్యయం ఓకే వినండి, ఇప్పుడే చెప్పాను. ఏదైతే పుల్లింగం ఉందో లైక్ శృత, గత, లేకపోతే కృత, లేకపోతే విక్రీత, ఖాదిత ఇవన్నీ కూడా రామశబ్దం లాగా అవుతాయి. రామశబ్దం ఎలా ఉందో అలా డిక్లైన్ అవుతాయి. అన్ని విభక్తులు ఉంటాయి, అన్ని వచనాలు ఉంటాయి. అన్ని విభక్తుల యొక్క యూసేజ్ మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ ప్రథమ విభక్తి మాత్రమే ఇచ్చారు. ఓకే, సో కాబట్టి రామశబ్దం లాగా ఉంటుంది. స్త్రీలింగంలో శృత, గత, విక్రీత, ఖాదిత ఇలా ఆకారాంతాలు ఉంటాయి కాబట్టి రమా శబ్దం లాగా ఉంటుంది డిక్లరేషన్. అలాగే నపుంసక లింగంలో శృతం, కృతం, గతం, విక్రీతం, ఖాదితం అని నపుంసక లింగం జ్ఞానం శబ్దం లాగా ఉంటుంది కాబట్టి జ్ఞానంలో ఎలా ఉంది? జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని. అని అలాగే ఇది ఖాదితం, ఖాదితే, ఖాదితం దాని. ఖాదితాని. అక్కడ ఫలాని అని ప్రథమ నపుంసకలింగ బహువచనం కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఖాదితాని అని వచ్చింది. థ్యాంక్ యూ. Yeah. ఒక సందేహం. చెప్పండి మహోదయ్. తా ప్రత్యయాలు విశేషణంగా వాడతామని చెప్పారు కదా, అవునండి. దీనికి దీనికి 3 వచనాల్లోనే డిక్లైన్ అవుతుంది, 7 విభక్తుల్లో డిక్లైన్ అవుతుంది. పురుషుల్లో కాదండి? 3 పురుషుల్లో లేదు, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే అది మీకు క్రియాపదం కాదు, నేను అందుకనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, క్రియాపదం కాదు. ఎప్పుడైతే ఇది ధాతువు నుంచి ప్రాతిపదికానికి వచ్చేసింది, ఎప్పుడైతే ధాతువు ఉంది, ధాతుకి త ప్రత్యయంతో చేర్చాము, అప్పుడు అది ప్రాతిపదికం అయింది. ప్రాతిపదికం అనంగానే అది అడ్జెక్టివ్ అయిపోయింది. ఇట్ లూజెస్ ఇట్స్ ధాతువు ఉంటుంది ఇంకా అది. ఆ ధాతువు కానే కాదు అప్పుడు అది ప్రాతిపదికం అయిపోయింది, అడ్జెక్టివ్ అయిపోయింది. కాబట్టి దానికి ఇంకా ఇప్పుడు ఓన్లీ మనకి ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష దేనికి ఉంటాయి? ఓన్లీ ధాతువులకు ఉంటాయి కదా. ధాతు రూపాలు కావాలంటే అవి ఉంటాయి. మనం ధాతు రూపం నుంచి దీన్ని ప్రాతిపదికం అయిపోయింది త ప్రత్యయంత యాడ్ చేయంగానే. కాబట్టి దీనికి ఇంకా ఏమీ ఉండవు. ఓన్లీ ఎలా అయితే మనకి యాడ్ నౌన్స్ ఉంటాయో సంజ్ఞాపదాలు, రామశబ్దం ఎలా ఉంది, హరిశబ్దం ఎలా ఉంది, గురువు ఎలా ఉంది, అలా ఈ శబ్దం కూడా అలా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, దేవేన వరహ దత్త అని ఉంది కదండి. అవును. సపోజ్ వరహ తీసేసి అహం అన్నాను అనుకోండి, ఆ? దేవేన అహం ఏమొస్తుంది తర్వాత? మహోదయ, ఇప్పుడు అహం ఎందుకు వస్తుంది అన్నది చూడాలి కదా అక్కడ. జస్ట్ ఒక సెంటెన్స్, సమ్ బా- సెంటెన్స్. అలా ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ దేవేన వరహ దత్త అంటే దీన్ని కనుక కర్తరిలోకి మారిస్తే ఏమొస్తుందంటే దేవహ, దేవేన ఉంది కదా, సో దేవహ దేవ వరం 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 దత్తవాన్, దేవహ వరం దత్త. దత్తవాన్ అని వస్తుంది, పాస్ట్ టెన్స్ కదా. సో వరం దత్తవాన్. సో ఇప్పుడు ఆ కర్మపదంలో అహం ఎలా వస్తుంది? అసలు అహం రానే రాదు మీకు కర్మపదం, ఎందుకంటే ప్రథమా విభక్తిలో ఉంది అక్కడ. సో కాబట్టి అహం అన్నది రానే రాదు అక్కడ మీకు. మహోదయ, మీకు అర్థమవుతుందా? అహం అన్న పదం రానే రాదు అక్కడ. అంటే మా అమ్మని తర్వాత అహం అని కన్వర్ట్ చేసుకొని. ఓకే, అలా అంటారా? సో మామ్ అనే ఓకే, ఇప్పుడు అలా దేవ
దేవః మాం దేవక మాం వరం దత్తవాన్. అని ఉంటే వరం కనుక వదిలేసేయండి, వరం వదిలేసేయండి. దేవః మాం దత్తవాన్. మాం దేవేన 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 అహం అహం దత్తం అనే రావాలి. అంటే అక్కడ నపుంసకలింగమే వాడాలి అహం అన్నప్పుడు. అట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఎక్కడైతే ఇప్పుడు ఎందుకంటే ఈ అస్మత్ కానీ యుష్మత్ శబ్దాలు కానీ సర్వనామాలు. స్త్రీలింగాలు అంటే 3 లింగాలను సమానమైన రూపం కాబట్టి అది నపుంసకలింగాన్ని తీసుకుని దత్తం అనే రావాలి అక్కడ. అంటే నాకు తెలిసి. ఓకే, రైట్. రైట్ క్లియర్. సమయం. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. మేడం సేమ్ కర్తరి ప్రయోగం లాగానే ఆబ్జెక్ట్ అండ్ వర్బ్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి బట్ ద సబ్జెక్ట్ విల్ బి ఇన్ తృతీయ విభక్తి. ఉర్మిళారామ్ గారు ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు వీలైనంత వరకు సంస్కృతంలో లేకపోతే తెలుగులో వీలైనంత. ఓకే. అదే మీకు అది కష్టం అనిపిస్తే అప్పుడు ఇంగ్లీష్ చెప్పండి. అదే ఆబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సారీ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అంటే క్రియ అండ్ ఇంకోటి I understand. I think you're not comfortable with either Telugu or Sanskrit. You can ask in English now. Yeah, the subject and object will be in prathama vibhakti, but subject and verb will be object and verb will be in prathama vibhakti, but the subject is in tritiya vibhakti in this pratyaya. Yes. See, the subject in Kartari Prayoga will become Tritiya in Karmani. Okay, first. Yes. And the second, whatever is the karma or the object in the Kartari Prayoga, that will be converted to the Pradhama Vibhakti. Okay, and whatever is the Kriya Padam or the verb that will follow the Karma Padam which is in the Pradhama Vibhakti. Okay. So and then in Kartari half is in Karmani. So what is it? Sentence half is in Kartari and half is in Karmani. No, it will never be like that. It will always be either completely in Kartari or in Karmani Prayogam. Which is the half sentence which is in Kartari and which is the half which is in Karmani? The subject will be in instrumental, that means in Tritiya Vibhakti, right? Yes. But here we are also the rest of the part is in Prathama Vibhakti, but the subject is in Tritiya Vibhakti, like Karmani Prayoga. Yeah, no, what it is not like, it is Karmani Prayoga only. Okay, the rule is rule, that is. Just getting confused. In Karmani Prayoga, you just write it down, okay? Because here it is given, the subject is in the Tritiya, okay? Yeah. And the object is in the Prathama Vibhakti. The object which was there in the Kartari Prayoga, here now in Karmani, it will become in Prathama Vibhakti. And the verb will follow the object. The simple rule. As I told in the last class, 3-1-1. That's what you have to remember, right? Yes. Yeah, fine. Right. So now, thank you. Yeah, after this, so దీని తర్వాత మనం ఎలా ఈ ప్రత్యాంత రూపాల్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఈజీగా ఉండేట్టుగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ కర్తరీలో మనం తవత్తు ప్రత్యాంత వర్డ్స్ కనుక మనకి బాగా పరిచయం ఉంటే కనుక దాని నుంచి మనం కర్మణిలో మార్చినప్పుడు ఆ లాస్ట్ భాగం వాన్ వతి ఇవి తీసేస్తే కనుక మనకి ఈ కర్మణి అంటే ప్రత్యాంత రూపాలు వస్తాయి. లైక్ బాలిక కథాం శృతవతి. శృతవతి అన్నది తవతు ప్రత్యాంత, అంటే బాలిక కథని విని ఉన్నది, పాస్ట్ టెన్స్ ఇది కర్తరిలో. దీన్ని కర్మణిలోకి మార్చాలంటే బాలికయ కథ శృతవతిలోంచి వతి తీసేస్తే శృత వచ్చింది. కథా స్త్రీలింగం కాబట్టి శృత అని పెట్టుకోవాలి. కాబట్టి బాలికయ కథా శృత. నెక్స్ట్ సహ వృక్షం దృష్టవాన్. సో తవతు రూపాలు మనకి బాగా కొంచెం పరిచయం అయినాయి కాబట్టి ఇప్పుడు దాని నుంచి కర్మణిలోని తవతు ప్రత్యాంతాలు తీసుకోవడం ఈజీ. సో సహ వృక్షం దృష్టవానికి సహకి తృతీయ తేన, వృక్షం ద్వితీయ నుంచి ప్రథమాలోకి వృక్ష. వృక్ష ఉంది కాబట్టి
దృష్టవాన్ అన్నది వాన్ తీసేస్తే గనక దృష్ట. సో వృక్ష ఉంది కాబట్టి పుల్లింగం దృష్ట. అలాగే అర్చక దేవం అర్చితవాన్, అలాగే దానికి అర్చకేన దేవ అర్చిత. అర్చితవాన్లోంచి వాన్ తీసేస్తే కనుక అర్చిత మిగులుతుంది. దానికి పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా మనకి ఏది కావాలంటే అది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ దేవ పుల్లింగం కాబట్టి అర్చిత అని పెట్టుకున్నాం. నిర్వాహిక సూచనా దత్తవతి. సో నిర్వాహిక అంటే సమ్ మేనేజర్, సూచనా దత్తవతి అంటే సూచనలు ఇచ్చినది అని అర్థం. కాబట్టి ఇక్కడ నిర్వాహిక అన్నది స్త్రీలింగ పదము, దాన్ని తృతీయకి నిర్వాహికయా. సో సూచనాహ అన్నది ప్రథమ ద్వితీయలో సేమ్ కాబట్టి సూచనాహ. అండ్ దత్తవతిలోంచి వతి తీసేస్తే దత్త వచ్చింది. సూచనాహ స్త్రీలింగ బహువచనం కాబట్టి దత్తాహ అని పెట్టుకోవాలి. తంత్రజ్ఞ గృహం అవలోకితవాన్. అవలోకితవాన్ అంటే చూశాడు అని అర్థం. సో తంత్రజ్ఞ అంటే ఇంజనీర్ అని అర్థం. ఇంజనీర్ ఇంటిని చూశాడు అని. సో ఇది కర్మణిలోకి మారిస్తే తంత్రజ్ఞేన గృహం అవలోకితం. సో తంత్రజ్ఞ తర్వాత దానికి తృతీయ తంత్రజ్ఞేన గృహం. గృహం నపుంసకలింగం కాబట్టి అది ద్వితీయలో ప్రథమాలో సేమ్. సో ప్రథమాలోకి తీసుకుంటే గృహం. సో గృహం నపుంసకలింగం కాబట్టి అవలోకిత వాన్లోంచి వాన్ తీసేస్తే అవలోకిత వస్తుంది. నపుంసకలింగం చేయాలి కాబట్టి మ పెడతాం, అవలోకితం అయింది. అండ్ దెన్ వైద్య అస్వస్థాన్ పరిశీలితవాన్. సో వైద్య అంటే డాక్టర్. సో అస్వస్థాన్ అంటే ఒంట్లో బాలేని వాళ్ళని పరిశీలితవాన్ పరిశీలించాడు అని అర్థము. సో వైద్య వైద్యేన అస్వస్థాన్ బాలకాన్ రామాన్ లాగా ద్వితీయ బహువచనంలో ఉంది కాబట్టి ఇది పుల్లింగ శబ్దము, ద్వితీయ బహువచనము. సో అస్వస్థాహ అని మనం ప్రథమ బహువచనంలోకి మార్చుకోవాలి. పరిశీలితవాన్లోంచి వాన్ తీసేస్తే కనుక పరిశీలితాహ అని బహువచనం. ఛాత్రాహ నాటకాన్ని అభినీతవంతః అంటే ఛాత్ర అంటే స్టూడెంట్స్ నాటకాల్ని అభినయించారు అని అర్థం. సో ఇక్కడ ఛాత్రాహకి తృతీయ ఛాత్రైహి. అండ్ నాటకాన్ని నపుంసకలింగం సమానమైన రూపము. ఆ తర్వాత అభినీతవంతలోంచి వంతః పార్ట్ తీసేస్తే అభినీత అని తీసుకోవాలి. సో నాటకాన్ని నపుంసకలింగం బహువచనం కాబట్టి అభినీతని నీతాని అని యాడ్ చేసుకోవాలి, తాని అని. సో ఛాత్రైహి నాటకాన్ని అభినీతాని. జనక భగినీహి ఆహుతవాన్. సో జనకుడు ఆ సిస్టర్స్ ని పిలిచాడు అని. సో జనక తృతీయ జనకేన, భగినీహి అన్నది స్త్రీలింగం ద్వితీయ బహువచనంలో ఉంది. దాన్ని ప్రథమ బహువచనంలోకి తీసుకుంటే గౌరీ శబ్దం లాగా గౌరీ గౌర్య లాగా భగినీ భగిన్య. సో ఆహుతవాన్ నుంచి వాన్ తీసేస్తే కనుక భగిన్య బహువచనం స్త్రీలింగ బహువచనం కాబట్టి ఆహుత ఆహుతాహ అవుతుంది అది. తర్వాత మాధవి పుష్పాణి ఆనీతవతి. సో మాధవిని మాధవ్య స్త్రీలింగం తృతీయ ఏకవచనం. పుష్పాణి పుష్పాణి ఆనీతవతిలో వతి తీసేస్తే కనుక ఆనీత. పుష్పాణి అన్నది నపుంసకలింగం బహువచనం కాబట్టి ఆనీతాని అందని చేసుకోవాలి. భగిన్య సత్కారం కృతవత్య. సో సిస్టర్స్ సత్కారం చేశారు అని. సో భగిన్య అన్నది బహువచనం కాబట్టి దాని తృతీయ బహువచనము భగినీభిహి అని వస్తుంది. గౌరీభిహి లాగా భగినీభిహి. సత్కారం అన్నది పుల్లింగ శబ్దము ద్వితీయ ఏకవచనము కర్తరిలో ఉంది. దాన్ని కర్మణిలో సత్కార అని చేసుకుని కృతవత్యలోంచి వత్య తీసేసి కృత అని తీసుకుంటే కనుక పుల్లింగం ఏకవచనం కాబట్టి కృత అని చేసుకుంటాం. సో ఇట్లా మనకి తవతు ప్రత్యాంత వర్డ్స్ తెలిస్తే కనుక దాని నుంచి త ప్రత్యాంత వర్డ్స్ డిరైవ్ చేసుకోవచ్చు. అవగతం వా
आम् अवगतम्। सम्यक्, उत्तमम्। అగ్రే గచ్చామः చాటుశ్లోకः. సో చాటుశ్లోకः ఇక్కడ ఇచ్చినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్తున్నాడు అంటే, రాముడి పేరు తీసుకుంటే గనక, అంటే తెలిసి తీసుకున్నా తెలియకుండా ఆ నామాన్ని ఉచ్చరించిన, వేరే పదాల్లో ఉచ్చరించినా సరే దానికి ప్రాప్తించాల్సినటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో అది తప్పకుండా దొరుకుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ ఎవరైతే అడవుల్లో సంచరించేటటువంటి ఈ హంటర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఈ రామనామాన్ని జపిస్తారు లేకపోతే ఏంటి అనేది చెప్తున్నాడు. సో వనే చరామో వసుచాహ రామః నదీస్థ రామో న భయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తిం గత రామ పదానుశంకాత్. ఓకే, శంఘాత్, క్షమ్యతాం. సో వనే చరామో వసుచాహ రామః అండ్ దెన్ నదీస్తరామో న భయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తిం గత రామ పదానుశంగాత్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎలా అంటే వనే, సో పద విభాగం చూస్తే వనే చరామః, చరాము దగ్గర విసర్గ యొక్క ఉకారం ఉంది. సో వనే చరామః వసు చ ఆహ రామః. సో వనే చరామః వసు చాహ రామః అంటే, సో ఇక్కడ వనే చరామః అంటే వనంలో చరామ అంటే విహరించడము. ఓకే, సో వనే చరామ అంటే వనంలో విహరించడము. అలాగే వసు చ ఆహరామః అంటే వసుహు అంటే వెల్త్ అని అర్థము, సంపద అని. సో సంపదని ఆహరామః అంటే సంపాదించడము అని. సో అన్ని వర్డ్స్ లో ఏవైతే బోల్డ్ లెటర్స్ లో ఉన్నాయో అన్ని కూడా రామ అన్నటువంటి శబ్దం ఉంది అక్కడ, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత నదీస్తరాము అంటే నదీహి, అక్కడ స అన్నది విసర్గ, అక్కడ నదీహి విసర్గస్య సకారం అయింది అక్కడ. సో నదీహి తరామః, రామో దగ్గర రామః, నదీహి తరామః. సో నదుల్ని దాటడము. నా భయం స్మరామః, భయాన్ని స్మరించుకోకపోవడం, భయం లేకపోవడం అన్నది. ఆ తర్వాత ఈతీర ఎంతోపి దగ్గర అక్కడ పూర్వరూప సంధి ఉంది. సో ఈతీర ఎంతః అపి అని. అంతకు ముందర ఇతీర ఎంతఃలో ఇతి ఈర ఎంతః అని 2 వర్డ్స్ ఉన్నాయి. ఇతి ఈరవంతః. సో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయింది, 2 కలిపితే ఇతీర ఎంతః అయింది. అపి వనే కిరాతాః. సో వనంలో కిరాతాః అంటే ఇక్కడ హంటర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా పైన చెప్పినటువంటి 2 లైన్స్ ని అనుకుంటూ ఇతి ఈరయంతః అంటే అంటూ ఉండడం, అట్టరి చేయడం, పలుకుతూ ఉండడం. ఆ రెండు పాదాలని పలుకుతూ వాళ్ళు వనంలో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నందువల్ల వాళ్ళు వెళ్తూ ఉండడం వల్ల ఏమైందంటే ముక్తిం గత. సో ముక్తిం అంటే ముక్తిని, గత అంటే ఇక్కడ ముక్తి యాక్చువల్లీ ముక్తి అన్నది స్త్రీలింగ పదము. సో ముక్తిం గత అంటే ముక్తిని ప్రాప్తించుకున్నారు. సో ఇక్కడ ఇది కర్తరి ప్రయోగంలోనే ఉందండి, ఎందుకంటే ముక్తిం స్త్రీలింగ పదము, ముక్తి అన్నది ముక్తిహి ముక్తిం అది. సో గత అన్నది ఏదైతే వర్డ్ ఉందో అది అవడానికి త ప్రత్యయంతం అయినా దాన్ని మనం కర్తరిలో కూడా వాడచ్చు అని కూడా ఇదివరకు చెప్పాను. కాబట్టి ఇది ముక్తిం గత. సో ముక్తిని పొందారు. ఎలా, దేని వల్ల అంటే రామ పదానుశంగాత్ అంటే రామ అనేటటువంటి పదంతో వాళ్ళు ఆ విధంగా అనుషంగాత్ అంటే కనెక్ట్ అవ్వడం అని. అంటే
ఆ పదాన్ని అలా ఉచ్చరిస్తూ ఆ పదంతోటి వారికి తెలియకుండానే వారు దాంతోటి ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అంటే దాంతో ఒక కనెక్షన్ ఏర్పరచుకున్నారు. దానివల్ల వాళ్ళకి ముక్తి కలిగింది అని చెప్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది. తెలిసి అన్నా తెలియకన్నా కూడా ముక్తిని ప్రసాదిస్తుంది రామశబ్దం అనేది. ఓకే. అవగతం వా? అవగతం. దీన్ని పూర్తిగా తెలుగులోకి ఎలాగ అనువదించుకోవాలండి? సో ఎలా అంటే వనంలో తిరుగుతూ ఉంటారు. బట్ కానీ దీనికి యాక్చువల్ మీనింగ్ మీకు సంస్కృతంలోనే అంటే వస్తుంది. ఎందుకంటే చరామహ అన్నది మనం సంస్కృత నుంచి తెలుగులో అనంగానే తిరుగుతూ ఉండడం అని వస్తుంది. అక్కడ రామ శబ్దము మిస్ అయిపోతుంది మనం ట్రాన్స్లేట్ చేస్తే. మనం అర్థం చేసుకోవడానికి దీన్ని చెప్తున్నాను. వనంలో తిరుగుతూ ఉండడం, అలాగే సంపదని సంపాదించుకోవడం, నదిని దాటడము, అలాగే భయంని స్మరించుకోకపోవడము. ఇలా రామశబ్దం దానిలో వచ్చేట్టుగా వస్తుంది కాబట్టి ప్రతి దాంట్లోనూ చరామహ, ఆహరామహ, తరామహ, స్మరామహ. సో అన్ని చోట్ల రామశబ్దం వస్తుంది సంస్కృతంలో అంటుంటే. సో ఇలా ఇతి ఈరయంతః అంటే ఇలా అంటూ వనంలో తిరుగుతున్నటువంటి హంటర్స్ వాళ్ళు ముక్తిని పొందారు. దేనివల్ల ముక్తిని పొందారు? అలా అనడం వల్ల, అలాగే వారికి తెలియకుండా రామ శబ్దం ఏదైతే ఉందో ఆ రామ అనేటటువంటి పదంతోటి వాళ్ళకి ఏర్పడినటువంటి ఆ సంఘం వల్ల, దానివల్ల వాళ్ళకి ముక్తి ప్రాప్తించింది అని. ఇప్పుడు ఈ చాటు శ్లోకానికి మనకి తాత్పర్యం అదే రాయమంటారు కదండి. మరి క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలండి అప్పుడు? మరి అది అప్పుడు అలాగే ఎలా రాయాలి. అంటే అయితే మీకు తెలుగు పుస్తకంలో ఇచ్చారో అలాగే రాయాలి. ఇక్కడ మేము చరామహ అంటే నేను ఒకసారి తెలుగు చదువుతానండి. ఒక్కసారి మేము అడవి యందు చరామహ అని రాయాలన్నమాట. అలాగే రాయాలి. ఎలా అయితే బుక్ లో ఇచ్చారో అందుకనే వాళ్ళు స్పెసిఫిక్ గా బ్రాకెట్స్ లో సంస్కృతంలో ఆ వర్డ్స్ ఇచ్చారు ఎక్కడైతే రామశబ్దం ఉందో. సో చరామహ అంటే అది ఉత్తమ పురుష బహువచనం కదా. కాబట్టి అవునండి. వయం చరామహ, వయం వనే చరామహ అని యాక్చువల్ గా మీనింగ్ దానికి. మనము అడవిలో తిరుగుతున్నాము అని అర్థం. అలాగే వసుహు ఆహరామహ అంటే వయం వసుహు. వసు అన్నది నేను అనుకోవడం నపుంసకలింగ శబ్దం అనుకుంటానండి, చూస్తాను. కాబట్టి వసుని మనము వసు అంటే సంపద అండి. సంపద. వసువు అంటే సంపద. సో వసు సంపదని సంపాదించాలి అని. సో అన్నీ కూడా చూడండి వాళ్ళు. మనము ఆహరామహ, వసుహు ఆహరామహ అని బ్రాకెట్స్ లో సంస్కృతంలోనే ఆ వర్డ్ స్పెసిఫిక్ గా అక్కడ అవసరం. అది మీరు తెలుగులో గనక మనం సంపాదించుదాము అని వదిలేస్తే గనక అక్కడ అర్థం ఉండదు. కాబట్టి తప్పకుండా సంస్కృతంలో ఉన్న ఆ రామ శబ్దంతో వచ్చిన శబ్దాలన్నీ కూడా రాయాలి. ఓకే. అలా ఎందుకంటే రామ శబ్దం లేకుండా మీరు జస్ట్ తాత్పర్యం రాస్తే దానిలో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఏమీ అర్థం కనిపించదు. అందుకని తప్పకుండా అది రాయాలి. ఓకే. ఇక్కడ ఇందులో ఈ ఆయన ఎలా ఇచ్చారో అలా రాసేస్తే సరిపోతుందండి. అంతేనండి. సరేనా, అలాగేనండి. నెక్స్ట్ వచ్చి సమస్య. సమస్యలో ఇది సమస్య పూరణం అంటారు. సో సమస్య పూరణం అంటే ఒక పాదం గనక మనం విడిగా చూస్తే గనక దానికి ఆ పాదంలో కాంట్రడిక్టరీ మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ సరి అయింది కాదు అనిపిస్తుంది మనకి. అంటే ఆ అర్థం సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. కానీ ఆ పాదానికి ముందర మిగతా ఇంకా 3 పాదాలు ఎన్నో యాడ్ చేస్తే గనక ఆ శ్లోకం పూర్తయి ఆ మీనింగ్ మనకి సరి అయింది అనిపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లాస్ట్ పాదం ఏదైతే ఉందో అదేంటంటే హుతాశ్చనశ్చందన పంకశీతలః అని ఇచ్చాడు. అంటే హుతాశనః అంటే అగ్ని. ఎలా ఉంది అగ్ని అంటే చందన పంక శీతలః అంటే చందనం మనం అరగదీసి దాన్ని గనక లేహ్యం చేస్తాం కదా, పేస్ట్ చేస్తాం. ఆ పేస్ట్ ఎలా ఉంటుంది? శీతలః చల్లగా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? అగ్ని ఏదైతే ఉందో అది చందనం యొక్క ఆ లేహ్యం లాగా చల్లగా ఉంది అంటున్నాడు. సో అది ఇంపాసిబుల్ కదా.
అగ్ని ఎలా ఉంటుంది? చాలా మండుతున్నప్పుడు అగ్ని వేడిగా ఉంటుంది. చల్లగా ఎలా ఉంటుంది? చల్లగా ఉండనే ఉండదు. కాబట్టి దానికి ముందర ఉన్నటువంటి 3 పాదాలని చూస్తే గనక అప్పుడు ఈ చెప్పినటువంటి ఈ పాదం ఏదైతే ఉందో అది మనకి సరి అయిందనిపిస్తుంది. సో, ఇక్కడ ఏం జరుగుతోంది అంటే సుతం పతంతం సమవేక్ష్య పావకే న బోధయామాస పతిం పతివ్రత తదాభవత్ తత్పతిభక్తి గౌరవాత్ హుతాశనశ్చందన పంకశీతలః. సో పద విభాగం చూస్తే సుతం పతంతం సమవేక్ష్య పావకే న బోధయామాస పతిం పతివ్రత తదా అభవత్ అక్కడ మాత్రమే ఉంది పద విభాగం. తదా అభవత్ తత్ పతిభక్తి గౌరవాత్. తర్వాత లాస్ట్ లైన్ మొత్తం ఒకటే లైన్. సో ఏమంటున్నాడు ఇక్కడ అంటే సుతం పతంతం సమవేక్ష పావకే. పావకః అన్నా కూడా అగ్ని. సో పావకే అంటే సప్తమి విభక్తి. సో సమవేక్ష అంటే చూసిన తర్వాత. ఈక్ష అన్నదానికి లెపు ప్రత్యయంతో సమవేక్ష. సో కాబట్టి చూసిన తర్వాత ఏం చూసిన తర్వాత సుతం పతంతం పావకే. సుతం అంటే కొడుకుని, పతంతం అంటే పడ్డం. సో కొడుకు అగ్నిలో పడటం చూసి ఏం చేసింది ఆమె? నెక్స్ట్ లైన్ లో పతివ్రత అంది. సో కాబట్టి ఆ పతివ్రత మహిళ ఏం చేసింది అంటే పతిం న బోధయామాస అంటే పతిని ఇక్కడ బోధయామాస అంటే లేపడం. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ ఆ పతి ఏం చేస్తున్నాడంటే భార్య యొక్క తొడ మీద పడుకుని ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నిద్రిస్తున్నప్పుడు పిల్లాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటున్న సమయంలో ఆ పిల్లాడు అగ్నిలో పడ్డాడు. పడితే ఏమైందంటే అంటే ఆ పతివ్రత మహిళ భర్త నిద్రిస్తున్నాడు కాబట్టి ఆయన్ని లేపకూడదు అని చెప్పి ఆమె ఆయన్ని లేపలేదు. నా బోధయామాస అంటే ఇక్కడ బోధన అంటే లేపడం, అవేక్ చేయడం, లేపడం అని కూడా అర్థము. సో నా బోధయామాస పతిం పతివ్రత అంటే ఆ పతివ్రత అయినటువంటి మహిళ పతిని లేపలేదు. సో అప్పుడు ఏమైంది? తదా అభవత్. అప్పుడు ఏమైనది? అభవత్ అంటే అయింది, తదా అంటే అప్పుడు. తత్ పతి భక్తి గౌరవాత్ అంటే పతి పట్ల ఉన్నటువంటి భక్తి, ఆ భక్తికి గౌరవాన్ని ఇచ్చి అంటే పతి భక్తి అంటే పత్యు భక్తి అన్నది. అంటే పతి కొరకు ఉండేటటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ గౌరవాత్ అప్పుడు హుతాశనశ్చందన పంకశీతల. ఆ అగ్ని ఏదైతే నిజంగా అసలు ఆ అగ్నిలాగా ఉంటే ఎంత వేడిగా ఉంటుందో అలా ఉండకుండా ఆమె పతి భక్తికి గౌరవాన్ని ఇచ్చి ఆ అగ్ని ఏంటి చందన లేపనంలాగా చల్లగా మారిపోయింది అని చెప్తున్నాడు. సో ఇది ఈ సమస్య పూరణం యొక్క శ్లోకం యొక్క అర్థం. ఇది తత్పతతి తత్పతితి భక్తి గౌరవాత్ అండి. అక్కడ విడదీయటం ఎలా అండి? తత్పతి భక్తి గౌరవాత్. తత్ పతి భక్తి తత్ అని విడిగా చేసుకోవచ్చు. పతి భక్తి గౌరవాత్. పతి భక్తి. పతి భక్తి అంటే పతి పట్ల ఉండేటటువంటి భక్తి. ఆ తర్వాత ఆ పతి భక్తి కొరకు ఆ అగ్నికి ఉండేటటువంటి గౌరవం నుంచి అని అర్థం. పతి భక్తి గౌరవాత్. తన పతి మీద ఉండే గౌరవం కొద్దీ అతనిని లేపలేదు అని. కాదు, అది పతి ఇది యాక్చువల్ గా ఏంటంటే మన అగ్ని గురించి చెప్తున్నాడు. తత్ పతి భక్తి గౌరవాత్ పతి పట్ల ఉండేటటువంటి భక్తిని చూసినటువంటి అగ్ని గౌరవం ఇచ్చి అగ్ని చూసిందని అనమాట అండి. అగ్ని ఆమెకి ఆ గౌరవం, ఆ భక్తికి గౌరవాన్ని ఇచ్చి చల్లబడింది అని అర్థం. ఓకే.
సో నెక్స్ట్ సుభాషితం. సుభాషితంలో మొదటిది కానీ ఇక్కడ కిందేమోనండి అలా ఆ. రాయలేదండి తాత్పర్యంలో. ఏంది? అప్పుడు భర్తపై గల భక్తి భావంతో ఆ పతివ్రత అతనికి నిద్రాభంగం కలగకూడదని మేల్కొనక మిన్నకుండెను. ఆ సమయమున అగ్ని చందనపు ముద్దగా మారెను అని ఉందండి. ఓకే. అది కరెక్టేనండి మరి? అంటే మీరు చెప్పిందే బాగుంది కదండి మరి అది. యాక్చువల్‌గా ఇంగ్లీష్ బుక్‌లో కూడా అలాగే ఇచ్చాడు మీరన్నట్టుగానే. ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ స్టెడ్ ఫాస్ట్ డివోషన్ టువర్డ్స్ ద హస్బెండ్ ద ఫైర్. సో యాక్చువల్‌గా ఇక్కడ అర్థం అదేనండి. సో ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ స్టెడ్ ఫాస్ట్ డివోషన్ టువర్డ్స్ హర్ హస్బెండ్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆమె పతి పట్ల ఉండేటటువంటి భక్తికి గౌరవాన్ని ఇచ్చి అనే అర్థం. వేరే ఇంకేం అర్థం లేదండి. అదే అర్థం. ఉహు. ఆమెకు పతిపై ఉన్న ఆ భక్తి గౌరవానికి గౌరవానికి కాదు. గౌరవం అనేది అగ్నికి ఉన్నది. అందుకనే చాలా ఓహోహో. ఓకే. ఆమె పతిభక్తి మీద ఉన్న పతిభక్తి వల్ల అగ్నికి గౌరవం కొద్దీ చల్లబడిందని. అగ్నికి గౌరవం కలిగి చల్లబడింది అని అర్థం. సుభాషితం నెక్స్ట్. యదా కించిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్య భవ ధవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాత్ అవగతం తథా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. సో ఇంకొకసారి అండి. సో యదా యదా కించిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్య భవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధ జన సకాశాత్ అవగతం తథా మూర్ఖోస్మి ఇతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. సో ఇక్కడ పద విభాగం ఫస్ట్ చేద్దాము. యదా కించిజ్ఞః అహం, అక్కడ కించిజ్ఞోహం అని ఉంది కదా, అక్కడ పూర్వరూప సంధి ఉంది. సో కాబట్టి కించిజ్ఞః అహం గజః, ఇక్కడ విసర్గ లోపము, గజః ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞః అస్మి. సో ఇక్కడ చాలా పెద్ద వర్డ్ ఇది. సర్వజ్ఞోస్మి అని ఉంది అక్కడ. సో సర్వజ్ఞః అస్మి. సో సర్వజ్ఞోస్మిత్య అని ఉంది కదా. సో అక్కడ సర్వజ్ఞః అస్మి ఇతి అభవత్. సో భవదవలిప్తం దగ్గర అభవత్ అవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిత్, లాస్ట్ వర్డ్ మొత్తం ఒకటే అది. బుధ జన సకాశాత్, ఓకే ఇక్కడ కూడా ఉంది. బుధ జన సకాశాత్ అవగతం తదా మూర్ఖః అస్మి ఇతి. సో మూర్ఖోస్మితి దగ్గర మూర్ఖః విసర్గ యొక్క పూర్వరూప సంధి ఇక్కడ. తర్వాత మూర్ఖః అస్మి ఇతి దగ్గర సవర్ణ దీర్ఘ సంధి. జ్వరః ఇవ, ఇక్కడ కూడా జ్వరః ఇవ దగ్గర విసర్గ యొక్క లోపము. ఇవ మదో దగ్గర మదః మే వ్యపగతః. సో ఇది పద విభాగము. సో ఏమంటున్నాడు ఇక్కడ అంటే యదా కించిజ్ఞః అహం. సో కించిజ్ఞః అంటే కొంచెం తెలియడం. కించిజ్ఞః, జ్ఞః అంటే తెలియడం. కించిజ్ఞః అంటే కొంచెం తెలియడం. సో యదా కించిజ్ఞః, సో ఎప్పుడైతే నాకు కొంచెమే తెలుసో అప్పుడు ఏమైంది? అహం గజ ఇవ మదాంధః సమభవం. అంటే గజానికి అంటే ఏనుక్కి ఎలా అయితే మదం ఉంటుందో అలా నాకు మదం ఉండేది అని చెప్తున్నాడు. సో అలాగే తదా, అప్పుడే ఏమనుకున్నాడు? ఎప్పుడైతే తనకి కొంచెమే జ్ఞానం ఉందో అప్పుడు గజంలాగా మదం ఉంది. ఆ మదంతో
మదాంధః అంటే మదంతో అంధుడైపోయాడు అని అర్థం. సో మదాంధః అంటే అంధుడైపోయాడు మదంతో అని. ఇంకా ఏమయ్యాడు? తదా సర్వజ్ఞః అస్మి ఇతి. సో నేను సర్వజ్ఞుణ్ణి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తదా సర్వజ్ఞః అస్మి ఇతి అభవత్. సో నేను సర్వజ్ఞుణ్ణి అనుకుని ఏమైపోయాడు? అవలిప్తం మమ మనః. అవలిప్తం అంటే మనసుని కప్పేయడం. దేంతో కప్పేయడం అంటే మదాంధంతో. అంటే నాకు అంతా తెలుసు, నాకు నేను సర్వజ్ఞుణ్ణి అనుకుని ఆ మనసు మీద ఒక లేయర్ పడిపోవడం, డిసీట్, తన్ని మోసం చేసుకోవడం. అంటే తనకు తెలియకుండానే తన్ని తను మోసం చేసుకోవడం. అంటే నాకు అంతా తెలుసు, నేను సర్వజ్ఞుణ్ణి అని చెప్పి అనుకునేవాడు. సో తర్వాత ఏమైంది? యదా కించిత్ కించిత్ బుధ జన సకాశాత్. సో కొంచెం కొంచెం ఏమైంది? బుధ జన సకాశాత్ అంటే దాన్ని ఏమంటారు? వైస్ పీపుల్తో, తెలివైనటువంటి వాళ్ళతోటి, లేకపోతే లర్న్డ్ పీపుల్ తోటి కనుక వాళ్ళతోటి కొంచెం కొంచెం వాళ్ళతోటి ఉండడం వల్ల ఏమైందంటే అవగతం. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? తదా అంటే అప్పుడు అర్థమైంది. ఏమని? మూర్ఖః అస్మి. ఇప్పుడు నేను ఎంత మూర్ఖుడినో నాకు అర్థమైంది అంటున్నాడు. అని ఏమంటున్నాడు? జ్వరః ఇవ మదః మే వ్యపగతః. మే అంటే ఇక్కడ అస్మ శబ్దం యొక్క చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి. అంటే నా యొక్క అని అర్థం. మమ అని ఏదైతే అంటావో దానికి రెండో పదం కూడా ఉంది, మే అని. సో మమ అనే అర్థం మే అంటే. సో అప్పుడు ఏమైందంటే మమ జ్వరః ఇవ మదః వ్యపగతః. సో ఆ ఉన్నటువంటి మదం ఏదైతే ముందర ఉండేదో అది ఎలా వ్యపగతః అంటే వెళ్ళిపోయింది అని అర్థం. వి అపగతః. సో వ్యపగతః, సో వెళ్ళిపోవడం. సో ఎలా వెళ్ళిపోయింది ఆ మదం అంటే, జ్వరం ఎలా అయితే వెళ్ళిపోతుందో, అంటే జ్వరం గనక సరి అయిన మందు పడితే ఎలా అయితే వెళ్ళిపోతుందో అలాగే కొంచెం కొంచెం తెలియడం మొదలవగానే అతనికి ఉన్నటువంటి ఆ మదం కాస్త వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అవగతం? ఎస్ మ్యామ్. సమ్యక్, ఉత్తమం. సో నెక్స్ట్ వచ్చేసి అర్థాలు కూడా రాయాలండి. అర్థం కూడా రాయాలండి. ప్రతి పద విభాగం, అన్వయార్థం, తాత్పర్యం 3 రాయాలన్నమాట. అంటే ఇది అన్వయార్థం అనలేము, దీన్ని ప్రతిపదార్థం అనే బుక్ లో ఇచ్చాడు. సో పద విభాగము, ప్రతిపదార్థము ఇచ్చాడు, తాత్పర్యం ఇచ్చాడు. సో ఈ 3 అడుగుతారు దీంట్లో. సుభాషితాన్ని ఓన్లీ 3 అడుగుతారు. అన్వయం కానీ అన్వయార్థం కానీ అడగరు. ప్రతిపదార్థం అంటే ప్రతి పదానికి మనం మొత్తం అర్థం వచ్చేట్టుగా రాసుకోవడం ప్రతిపదార్థం. అన్వయార్థం అంటే అది వేరు మళ్ళీ. అన్వయార్థం అంటే మీరు ఫస్ట్ క్రియాపదం రాస్తారు, ఆ తర్వాత ఎవరన్నారో రాస్తారు. అలా దానికి ఒక లైన్ ఉంటుంది. ప్రతిపదార్థానికి జస్ట్ మీరు మొత్తం గనక ఇంగ్లీష్‌లో రాసిన మీనింగ్ చదివితే గనక మొత్తం మీనింగ్ మనకు అర్థమవుతుంది దాన్ని. సో ఇక్కడ ప్రతిపదార్థం ఇచ్చింది చదువుతాను వినండి. వెన్ I knew a little, then like an elephant I was arrogant, literally blind with intoxication. Then my mind was conceited. And then with the feeling I know everything. Another. Yada, when due to my association with scholars, I learned a little, then I realized that I was after all a fool. And like fever, my pride went away or gone. సో ఇప్పుడు మీరు ఇలా చదివితే కనుక మీకు మొత్తం మీనింగ్ అంతా అర్థమైపోయింది. అదే అన్వయ రచన అంటే వేరు. అన్వయ రచనలో మీరు ఇలా రాస్తే కనుక మీకు ఈ మొత్తం ఇలా మీనింగ్ రాస్తాను. అన్వయ రచన వేరు. అన్వయ రచన మనం అన్వయ క్రమంలో వాల్మీకి శ్లోకాలకు రాస్తున్నాం కదా, అది అన్వయ క్రమం. ఓకే. సో ఇది ప్రతిపదార్థం. తాత్పర్యం కింద ఇచ్చాడు, తాత్పర్యం కూడా చదవాలి. ఇక్కడ బుక్ లేనేమో దీనికి అన్వయార్థం అనే పెట్టి ఇలా ఇచ్చేసాడండి. అన్వయార్థం అని ఇచ్చేసి ప్రతిపదార్థం ఇచ్చేసారు. ఓకే, అలాగే రాయండి. బుక్ లో ఏదుంటే అదేనండి, ప్రతిపదార్థం అలాగే రాయండి. కానీ హెడ్డింగ్ అన్వయార్థం అని ఇచ్చాడండి అంతే. ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదండి. నెక్స్ట్ వన్ కించిజ్ఞాహః. అది ప్రొనౌన్సియేషన్ ఓకే. కించిజ్ఞః.
ఓకే, కిన్ చిజ్ జ్ఞః. అక్కడ కించిత్ ప్లస్ జ్ఞః అయింది. అక్కడ సంధి ఉంది కాబట్టి ఆ తకారం ఏదైతే ఉందో అది జా అయింది. కాబట్టి కించిజ్ఞః. ఆ జా వినిపించకపోవచ్చు, కొంచెం జాగ్రత్త. కించిత్ జ్ఞః. నెక్స్ట్ విపది ధైర్యం ఓకే, ఒక్క నిమిషం అండి. విపది ధైర్యం మథాభ్యుదయే క్షమ సదసి వాక్పటుత యుధి విక్రమః యశసి చాభిరుచిర్ వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మానాం. ఇంకొకసారి, విపది ధైర్య మథాభ్యుదయే క్షమ సదసి వాక్పటుత యుధి విక్రమః యశసి చాభిరుచిర్వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మానాం. సో పద విభాగం చూస్తే కనుక విపది ధైర్యం అథ అభ్యుదయే క్షమ సదసి వాక్పటుత యుధి విక్రమః యశసి చ అభిరుచిః. అభిరుచిః తర్వాత వ్యసనం. సో ఇక్కడ చాభిరుచిర్ వ్యసనం దగ్గర చ అభిరుచి, అక్కడ అదేంటి సవన దీర్ఘ సంధి. ఆ తర్వాత అభిరుచిః వ్యసనం, అక్కడ విసర్గ రేఫ వచ్చింది. చాభిరుచిర్ వ్యసనం కలిపి చదివితే, విడి చేస్తే చ అభిరుచిః వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధం ఇదం అక్కడేమి సంధి లేదు. హి మహాత్మానం. సో ఏమంటున్నాడంటే మహాత్ముల యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నాడు. వాట్ ఆర్ ద న్యాచురల్ క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్తున్నాడు. సో ఏమేమి ఉంటుంది అంటే విపది ధైర్యం. విపది అంటే విపద్ శబ్దము, విపది అంటే సప్తమి ఏకవచనము. సో విపది ధైర్యం అంటే విపత్తి కాలంలో లేకపోతే విపత్తు వచ్చినప్పుడు, కష్ట సమయంలో ధైర్యంగా ఉండడం అన్నది ఒక క్వాలిటీ. రెండోది వచ్చేసి అభ్యుదయే క్షమ. అభ్యుదయం అంటే వాళ్ళు మంచి స్థలంలో, అంటే మంచి స్టేటస్లో ఉన్నప్పుడు, లేకపోతే మంచిగా ఉన్నప్పుడు. అభ్యుదయం అంటే వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు ఏం కావాలి అంటే క్షమ ఉండాలి వాళ్ళలో. క్షమ అన్నది ఒక గుణం. సో కాబట్టి రెండో గుణం అభ్యుదయే క్షమ అన్నది. ఆ తర్వాత సదసి వాక్పటుత. సదసి అంటే సదసి సప్తమి విభక్తి ఇది కూడాను. సదసి అంటే నలుగురిలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు, గణంలో ఉన్నప్పుడు ఏం ఉండాలి అంటే వాక్పటుత. అంటే వారు మాట్లాడేటటువంటి ఆ వాక్కు మీద వాళ్ళకి కంట్రోల్ ఉండాలంటే, లేకపోతే వాక్పటుత అంటే మంచి ఆరేటరీ స్కిల్స్, మాట్లాడేటటువంటి మంచి బాగా మాట్లాడే వాళ్ళకి ఆ గుణం ఉండాలి. ఆ తర్వాత యుధి విక్రమః. యుధి అంటే యుద్ధంలో అని అర్థం. యుద్ధంలో విక్రమః అంటే కరేజ్, ధైర్యం. ఇది కూడా ధైర్యం అంటే వీరత్వం ఉండాలి అని. అలాగే యశసి చ అభిరుచిః. యశసి అంటే యశస్సు పొందడంలో. యశసి కూడా సప్తమి యశస్ అని నపుంసకలింగ పదము, సప్తమి ఏకవచనం. యశస్సి అంటే యశస్సులో, యశస్సు పొందడంలో ఏముండాలి? అభిరుచిః అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అది యశస్సు పొందాలి అనేటటువంటి కోరిక ఉండాలి. ఆ తర్వాత శృతౌ వ్యసనం. సో అభిరుచిః వ్యసనం అని అక్కడ వర్డ్ ఉంది కదా, అది ఎక్కడ ఉండాలి? శృతౌ అంటే శృతం అంటే వినడంలో. శృతిః శృతౌ వినడంలో ఏముండాలి? వ్యసనం ఉండాలి. వ్యసనం అంటే ఇంట్రెస్ట్. అంటే ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆ చెప్పిన దాన్ని శ్రద్ధగా వినడం అనేటటువంటి ఏదైతే ఉందో అది వ్యసనం. అంటే యాక్చువల్గా ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్ అని తీసుకోకూడదు, ఒక
ఇంట్రెస్ట్ లేకపోతే ఒక మంచి క్వాలిటీగా తీసుకోవాలి. సో వ్యసనం అంటే ఇంట్రెస్ట్ అని. సో అది ప్రకృతి సిద్ధం ఇదం అంటే ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి కొన్ని మహాత్ముల యొక్క గుణాలు. మహాత్మానాం అంటే మహాత్మానాం అనేది షష్ఠీ బహువచనము. సో మహాత్ముల యొక్క కొన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి ఇవి కొన్ని గుణాలు అని. అవగతం వా? సర్వే సంతి వా కక్షాయాం? నాస్తి వా? Yes, ma'am. అవగతం. అవగతం అహం అవగతం అస్మి. మేడం. అవగతం వా? కొంచెం మహోదయ 2-3 సార్లు చదివితే గానీ అర్థమయ్యేలా లేదు నాకు. పర్వాలేదండి. 2, 3 సార్లు చదవాలి. ఎవరైనా చదవాలి. ఇప్పటికి మేము చాలా సార్లు చదివాం కాబట్టి కొంచెం నలిగింది. కాబట్టి మీరేం కంగారు పడక్కర్లేదు. 4, 5 సార్లు అట్‌లీస్ట్ చదవాలండి. ఈ లెవెల్ యాక్చువల్‌గా పరిచయ లెవెల్ కొంచెము ప్రవేశ కంటే ఒక స్టెప్ కంటే 2, 3 స్టెప్స్ కొంచెం జంప్ చేసినట్టు అవుతుంది. అంటే కర్తరి నుంచి కర్మణిలోకి రాంగానే కొంచెం అది కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పుల్లింగంలో యాక్చువల్‌గా ఏ వర్డ్స్ ఉన్నాయి, నపుంసకలింగంలో ఏ వర్డ్స్ ఉన్నాయి, స్త్రీలింగం ఏ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటికి అనుగుణంగానే మనకి ఈ క్రియాపదాలు కొన్ని మారతాయి కాబట్టి అది తెలుసుకోవడము, కర్మణిని ప్రాక్టీస్ చేయడము, ఈ అలాగే పద సంగ్రహ కొత్తగా యాడ్ చేశారు వీళ్ళు దీంట్లో. సో అది తెలియడము, తర్వాత నెక్స్ట్ అన్వయ క్రమః తెలియడం. ఇది కాబట్టి ఇది యాక్చువల్‌గా ఒక 2, 3 లెవెల్స్ జంప్ చేసినట్టయింది. కాబట్టి మీరు ఒకసారిలో రావాలి అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఓకే. నేను కూడా ఎక్స్‌పెక్ట్ నిదానంగా చదవడమే. నెమ్మదిగా. ఎందుకంటే మనము పోర్షన్ కూడా జూన్ మిడిల్‌కి అయిపోతుంది. సో ఉంటే 1, 2 రివిజన్ క్లాసెస్ అట్లా లేతే ఎక్స్‌ట్రా ఏదైనా కావాలంటే ఆ టాపిక్ చెప్పడం జరుగుతుంది తప్ప జూన్ 15వ తారీఖు అట్లా అయిపోతుంది కాబట్టి ఇంకా మీకు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ పైనే మీకుంటుంది ఎగ్జామ్‌కిను మీరు చదువుకోవడానికి. కాబట్టి 10 లెసన్స్ మీరు రోజుకొక లెసన్, వారానికో లెసన్ చదివినా లేతే రోజుకి వారానికి 2 లెసన్స్ చదివినా మీకు 5 వారాల్లో అయిపోతుంది. కాబట్టి 1 ½ మంత్స్‌లో రివిజన్ ఒకసారైనా రెండో రివిజన్ కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఫాస్ట్‌గా చదివేవాళ్ళు వారానికి 3 లెసన్స్ చదివితే ఇంకా 2, 3 రివిజన్స్ మీకు అవుతాయి ఎక్కువగా. అట్లా ఎక్కువ సార్లు చదవాలండి ఏదైనా సరే. చదివితేనే కొంచెం నలుగుతాయి వర్డ్స్ కానీ ఏవైనా సరే. ఓకే. మిగిలిన వాటికంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు చెప్పారో అది కొంచెం క్లిష్టంగా అనిపించింది నాకైతే. కష్టంగా ఉందా? తేలిగ్గా ఉందా? కష్టంగానే ఉందమ్మా. క్లిష్టంగా ఉంది. క్లిష్టంగా ఉంది. ఓకే. ఓకే. చదివితే అర్థమవుతుందండి. ఏం ఇది పర్వాలేదు. ఈ పద సంగ్రహం అండి ఇవి మేము నేర్చుకోవడానికేనండి? ఎగ్జామ్‌లో ఏమన్నా దీనికి ఇస్తారండి ఇవాళ? వాక్యాలు రాయడానికి ఇస్తారు. అంతే. వాక్యాలు రాయడానికి ఇవి ఉపయోగించి రాయాలని చెప్పి. సో ఇదేంటంటే అండి యాక్చువల్‌గా ఎగ్జామ్ పరంగానే ఆలోచించకండి. హ్మ్. ఇట్స్ మోర్ దాన్ జ్ఞానప దానికంటే కూడా ఎక్కువ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి గాని లేతే నెక్స్ట్ మీరు ఇంకా చదువుకోవడానికి ఫర్దర్ ఏదైనా చదవాలి అంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక వర్డ్ చూడంగానే ఇది ఏంటి అన్నది దాని వివరాలు తెలియాలి. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ క్రియాపదమా? లేకపోతే ఇది నామవాచకమా? లేతే విశేషణ పదమా? లేతే అవ్యయమా? ఏంటి అన్నది తెలియాలి. సో అప్పుడు అది తెలిస్తేనే దాని అర్థం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పద సంగ్రహాలు ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వర్తమాన కాలం ఏకవచనం ఉంది. భవిష్యత్ కాల ఏకవచనం ఉంది. కర్తరిలో అలాగే కర్మణిల ప్రయోగం ఉంది. తవతు ప్రత్యాంతం ఉంది. ప్రత్యాంతం ఉంది. తుమునుంది. లెప్పుంది. ఇన్నున్నాయి. కాబట్టి ఇవన్నీ పదాలు మీకు చాలా చాలా ఉపయోగపడతాయండి ముందర. అండ్ ఇలా చదివినందువల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా కొత్త పదం కనిపించినా సరే మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. ఓహో! ఇది ఇలా ఉంది కాబట్టి ఇది ఒకవేళ లెప్పేమో, లేతే తుమునేమో, లేకపోతే ప్రత్యాంతమేమో అని రిలేట్ చేసుకోగలుగుతారు. ఎక్కువ వర్డ్స్ తెలిస్తే మీకు అది అడ్వాంటేజ్. కాబట్టి తప్పకుండా అందరూ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పద సంగ్రహ చదవండి. ఓకే. మీరు చదువుతున్నామండి. Now we can మీరు get పద సంగ్రహాలకి ఎక్సర్సైజ్ కింద ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఇది
పృచ్ఛ ఉందనుకోండి, దాంట్లో 15 ఉన్నాయండి. 15కి 15 వాక్యాలు రాయమన్నారండి మీరు, అంతే నే- కదండి? అంటే మీరు ఒప్పుకుంటే రాయండి, లేకపోతే లేదు. అంటే కంపల్సరీ కాదండి. ఇది సజెషన్ మాత్రమే. ఎందుకంటే రాయలేకపోయామని మళ్ళీ మీరు కంగారు పడతారేమో. కంగారు పడకండి. రాయడం దేనికోసం అంటే ప్రాక్టీస్ కోసం. ఒకవేళ మీరు చదివి గుర్తుపెట్టుకోగలరు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, అలా కూడా చేసుకోవచ్చు. రాయాలని కంపల్సరీ ఏం లేదండి. మీకు అది ఏంటో అర్థం అవ్వాలి మెయిన్, అందుకనే రాయమనడం. అది ఇప్పుడు ఏంటి? మేము ఒకవేళ 1-2 ధాతువులకి మేము రాసామనుకోండి, మీరు కరెక్ట్ చేసి వెంటనే మేము ఫోటో పెడితే మీరు కరెక్ట్ చేస్తారండి? చేస్తానండి. అలాగేనా? కానీ అన్నీ మాత్రం రాయకండి. ఇప్పుడు అన్ని రాయ ప్రేషకి 15, అన్నిటికీ 15, 15 అంటే కొంచెం కష్టం. ఒక్కటి రాసి పంపించండి. కాన్సెప్ట్ అర్థమైందో లేదో నేను చెప్తాను. దాన్ని బట్టి అలాగే. మీరు ఆ. అర్థం చేసుకోవచ్చు. ఓకే. అలాగే. ఓకే, నెక్స్ట్. సో అన్వయ క్రమంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ శ్లోకం, చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తథా రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం. ఇంకొకసారి, చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తథా రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం. సో పద విభాగం చూస్తే ఇక్కడ చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురః, పుత్ర శోకాతురః తథా, అక్కడ విసర్గ సకారమైంది. పుత్ర శోకాతురః తథా, ఆ తర్వాత ఉన్న వర్డ్స్ అన్ని కూడా వేరే వేరే అన్ని విడి పదాలే కాబట్టి అక్కడ ఏమి పద విభాగం లేదు. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చెప్పాల్సింది, ఇక్కడ గతే రామే అని 2 వర్డ్స్ ఉన్నాయి. గతే రామే అని. సో ఇది ఏంటంటే, ఇది ఐ థింక్ లాస్ట్ టైం కూడా ఎక్కడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. సో గతే రామే ఈ 2 కూడా సప్తమిలో ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే, ఈ ప్రయోగం ఇది ఒక రకమైనటువంటి యూసేజ్. సంస్కృతంలో ఇది ఒక ప్రయోగం అంటారు. సో ఈ ప్రయోగం వేరు, కర్తరి కర్మణి భావి ప్రయోగం అవి వేరు, అది వేరు. ఈ ప్రయోగం ఎట్లా అంటే, యదా తదా, ఎప్పుడైతే అప్పుడు, వెన్ దెన్ అని మనం ఎలా అయితే కండిషనల్ సెంటెన్సెస్ రాస్తామో, యదా రామః ఆగచ్చతి తదా సీత పాకం కరోతి అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే రాముడు వచ్చాడో అప్పుడు సీత ఇలా చేసిందని. సో ఎప్పుడైతే అప్పుడు, యదా తదా అనే వాక్యాలు ఏవైతే మనం అంటామో దాన్ని మనము ఇలా సంక్షిప్తంగా జస్ట్ తక్కువ పదాలతో చెప్పాలి అంటే ఇలా గతే రామే అంటే ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోయాడో అని అర్థం అక్కడ. సో గతే రామే అంటే అర్థం ఏంటంటే, రాముడు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చెప్తున్నాడు. కాబట్టి చిత్రకూటం గతే రామే అంటే రాముడు చిత్రకూటం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, పుత్ర శోకాతురః తథా, అలా ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత పుత్ర శోకాతురః అంటే పుత్రుడు వెళ్ళిపోయాడు అన్నటువంటి శోకంలో ఉన్నటువంటి, లేకపోతే ఆవరించినటువంటి శోకం పూర్తిగా ఆయన్ని ఆవరించింది. ఎవరిని? రాజా దశరథః. సో రాజా దశరథః అన్నది ఇక్కడ, దశరథః అన్నది ప్రథమ విభక్తిలో ఉంది, అది కర్త పదము, దానికి రాజా అన్నది విశేషణము, అలాగే పుత్ర శోకాతురః అన్నది కూడా విశేషణం. ఆ రాజు ఎలా ఉన్నాడు అంటే పుత్రుడు వెళ్ళిపోయాడు అనేటటువంటి శోకంలో మునిగి ఉన్నాడు. అటువంటి ఆ రాజు ఏమయ్యాడు, స్వర్గం జగామ, స్వర్గానికి జగామ అంటే వెళ్ళిపోయాడు. సో ఇది పరోక్ష భూతకాలం. జగామ అనేది గమ్ ధాతుకి లిట్ లకారంలో ఉంది. లిట్ అంటే పరోక్ష భూతకాలం, వెళ్ళిపోయాడు అని. సో ఎలా, దేని వల్ల అంటే విలపన్ సుతం. సో విలపన్ అన్నది కూడా విలపిస్తూ అని అర్థం. సో ఎవరిని విలపిస్తూ అంటే సుతం, రాముడి కోసమని విలపిస్తూ. విలపన్ అంటే ఇది శత్రు ప్రత్యంత అండ్ పుల్లింగం ప్రథమ ఏకవచనం. అంటే విలపిస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజు పుత్రుడు శోకంలో మునిగి ఉన్నటువంటి, అలాగే పుత్రుడి కోసమని విలపిస్తూ ఉన్నటువంటి
ఆ దశరథ మహారాజు రాముడు వెళ్ళిపోయిన తర్వాత, చిత్రకూటం వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. సో దీనికి అన్వయం చూస్తే రామే చిత్రకూటం గతే అని కానీ ఈ రామే గతే అన్నది ఎప్పుడు కూడా ఒకే చోట వాడాలి. చిత్రకూటం అన్నది దానికి కర్మపదం కాబట్టి అక్కడే వాడాలి. అది రామే చిత్రకూటం గతే పుత్ర శోకాతుర రాజా దశరథ సుతం విలపన్ అంటే సుతుడి కోసమని విలపిస్తూ స్వర్గం జగామ, స్వర్గానికి ఆయన వెళ్ళిపోయాడు అని అర్థం. సో ఇది అన్వయము, తర్వాత దీని అర్థం కూడా. మహోదయ ఒక చిన్న ఇది పుత్ర శోకాతురహ అనేది ఒకటే పదమా? శోక ఇప్పుడు మనకి ఆతురహ అంటే ఆతురత అనే మీనింగ్ వస్తుందా? అవునండి, దాని నుంచే వచ్చింది యాక్చువల్లీ. ఆ, శోక ఆతురహ. సో ఇది యాక్చువల్ గా ఒక ఓకే సమస్త పదం. ఇది సమస్త పదం అంటారు, సమాసం ఇది. ఓకే మీకు అందులో విడివిడి వర్డ్స్ ఉన్నా కూడా దాన్ని మనం విడి చేయలేము. ఎందుకంటే విడి చేస్తే కనుక మీకు ఏది విభక్తితో కానీ ఏమీ రాదు. ఇప్పుడు పుత్ర శోక ఆతురహ అని విడి చేస్తే పుత్రహ అని రాదు కదా. సో సో కాబట్టి ఇది సమస్త పదం అంటారు దీన్ని, సమాసము. దీన్ని విడచేయకూడదు, ఇది ఒకే పదం, ఒకే పదంగా మనం ఇక్కడ రాసుకోవాలి. పుత్ర శోకాతురహ అని. ఆతురహ అనేది చివర్లో వచ్చింది కదా, సో అది పూర్తి చేసింది ఆ వర్డ్ ని. ఇట్ కంప్లీటెడ్ దట్. ధన్యవాదాలు. ఈ జగామ అన్నది క్రియాపదం. అవునండి, జగామ అంటే క్రియాపదము. గమ్ ధాతు గచ్చతి అని ఏదైతే అంటామో దానికి దాని ధాతు ఏదైతే ఉందో గమ్ ధాతువు లిట్ లకారం. లిట్ లకారం అంటే పరోక్ష భూతకాలము, భూతకాలంలోనే వస్తుంది. ఇది కూడా పరోక్ష భూతకాలం అంటే మనం చూడనప్పుడు జరిగేటటువంటిది ఏదైతే ఉందో అది పరోక్ష భూతకాలం అని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ విలపన్కి మనము అంటే ఇప్పుడు ప్రేషయన్ ప్రేషయంతి లాగా విలపన్ విలపంతి స్త్రీలింగ పదం అయితే కాదండి, స్త్రీలింగం అయితే విలపంతి దీర్ఘం. అదే కనుక అది పద సంగ్రహాల్లో ఉంది కదండి. అవునండి, అన్నది ఎగ్జాక్ట్లీ. అంటే ఇవాళ మనం నేర్చుకున్నది ఫోర్త్ ఇది కదా. సో తాప్రత్యయం ఇస్ ఇన్ ఫోర్త్ ఆ పద సంగ్రహాలలో, అందుకని ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్ ఉన్నట్టుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కన్ఫర్మ్. 4 కాదండి, 4 ఇవాళ నేర్చుకున్న తాప్రత్యయం ఫోర్తే కదండి. ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ పృష్ట పృష్ట పృష్టం, అది త ప్రత్యాంత. ఇదేమో విలపేమో లైక్ సెవెంత్, పృచ్చన్ పృచ్చంతి పృచ్చతి, అది ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో ఇది శత్రు ప్రత్యయాంత అంటే కంటిన్యూస్ టెన్స్ ని డినోట్ చేస్తుంది. అంటే విలపిస్తూ, సుతుడి కోసము విలపిస్తూ ఉన్నటువంటి ఆ రాజు అని చెప్పడం. సో విలపిస్తూ అంటే ఏంటి? ఆయన విలపిస్తూ ఉన్నాడు, కంటిన్యూస్ టెన్స్ అది. అందుకని ఇది శత్రు ప్రత్యయాంత. ఓకే, నెక్స్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఒక్కసారి జస్ట్ 1 minute. చెప్పండి. రుచ్యతి వర్తమానం లట్. అవును, అట్లాగా రుచ్యతే విధిలింగలకారం. కరెక్ట్. ఫస్ట్ పృచ్యతే. ఏమో మీరు కరెక్ట్ చెప్పారు. పృచ్యతే యా వచ్చింది, పృచ్యతే. కర్మణిలో లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనం. ప్రాబిలిటీ కాదు, కర్మణి ప్రయోగం. లట్లకారం అంటే వర్తమాన కాలంలో ప్రశ్న. బాలకైన ప్రశ్న పృచ్యతే, బాలకుడి చేత ప్రశ్న అడగబడింది అని చెప్పాలి అంటే అప్పుడు పృచ్యతే, ప్రశ్న పృచ్యతే. అది ఒకసారి 10 లకారాలు చెప్తారు ఒకసారి జస్ట్. మొదటి 10 లకారాల రుచ్యతి అది అలాగా. ఒక్క నిమిషం అండి మహోదయ, మీరు 10 లకారాలు చెప్పమన్నారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా? ఇది ఏ లకారం? ఇది ఏది తెలుసు.
పృచ్యతే. మహోదయ, పృచ్ఛతి అన్నది వర్తమాన కాలం, లట్లకారము, ప్రథమ పురుష ఏకవచనం. పృచ్యతే అది పృచ్ఛతి అన్నది కర్తరి ప్రయోగము. పృచ్యతే ఓకే, పృచ్యతే అన్నది కర్మణి ప్రయోగము, వర్తమాన కాలము, లట్ వర్తమాన లట్ కానీ కర్మణిలో. నెక్స్ట్ ప్రక్ష్యతి అన్నది భవిష్యత్ కాలం, లుట్లకారము, లుట్. తర్వాత ప్రష్టవ్యం, ప్రచ్చనీయం అన్నది ఇది తవ్యత్ అనీయర్. మొదటిది తవ్యత్, రెండోది అనీయర్. రెండిటి యూసేజ్ ఒకటే. షుడ్ బి డన్ అని అర్థము. షుడ్ బి ఆస్డ్ ఇక్కడైతే అడగబడాలి తప్పకుండా అని. రెండిటి అర్థము సమానమే, రెండిటి ప్రయోగం కూడా సమానమే. రెండు కూడా కర్మణిలోనే వాడాలి, కర్తరిలో వాడడానికి లేదు. ఇక్కడ కూడా ప్రశ్న ప్రష్టవ్య అని అర్థం, లేకపోతే కథా ప్రష్టవ్య అలా. ఓకే, నెక్స్ట్ పృష్ట పృష్ట పృష్టం. ఇప్పుడు చదివినటువంటి త ప్రత్యయాంత. పృష్ట పుల్లింగము, పృష్ట స్త్రీలింగము, పృష్టం నపుంసకలింగం. పృష్టవాన్ పృష్టవతి అన్నది తవతు ప్రత్యయాంత. పృష్టవాన్ ఏమో పుల్లింగము, పృష్టవతి స్త్రీలింగము. పృచ్ఛన్ పృచ్ఛంతి పృచ్ఛతి. సో పృచ్ఛన్ అన్నది శత్రు ప్రత్యయాంత లింగము, పృచ్ఛంతి పృచ్ఛతి రెండు కూడా స్త్రీలింగంలో రూపాలు. రెండు రూపాలు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. కొన్నిట్లో నా వస్తుంది, కొన్నిట్లో నా రాదు. సో ఇక్కడ రూపాలు చూసి మాత్రమే మీరు ప్రస్తుతం మనం నేర్చుకోవాలి. పృచ్ఛంతి అవ్వచ్చు, లేకపోతే పృచ్ఛతి కూడా స్త్రీలింగంలో అవ్వచ్చు. అలాగే పృష్ఠవా ఆ పృచ్ఛ్య అన్నవి ఒకటి ప్రత్యయాంత, ఇంకోటి లెప్ ప్రత్యయాంత. ప్రష్టుం అన్నది తుమున్ ప్రత్యయాంత. ఓకే మహోదయ. ఓకే, థ్యాంక్ యూ. మేడం చెప్పండి. ఇక్కడ రామే చిత్రకూటం గతే అన్నారు కదండి. రామే అనేది సప్తమి విభక్తి వస్తుంది కదా. ఓకే, సప్తమి ఏకవచనం. అక్కడ ప్రయోగం నాకు అర్థం కాలేదండి. ఓకే. సో ఇది ఎట్లా అంటే యథా తదా అని మీకు తెలుసా? ఒక వాక్యం చెప్పండి యథా తదాలో. యథా రాజా తదా ప్రజ. యథా రాజా తదా ప్రజ అది కాదు. అది యథా రాజా తథా ప్రజ కదా. అది యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. అది యథా తథా అది మోడ్ అంటే ఆ విధంగా అని అర్థం. కానీ యథా తదా అంటే సమయానికి ఎప్పుడైతే అప్పుడు అన్నా అప్పుడు అని అర్థం. అర్థమైంది కదా ఇప్పుడు అది. సో ఎప్పుడైతే అప్పుడు అన్న దానికి బదులుగా మనం వాడేది తత్సప్తమి ప్రయోగము. అంటే ఆ రెండు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్తమిలో వస్తాయి. అవి ఏ రెండు వర్డ్స్ అన్నది ప్రస్తుతం మీకు లేదు. అది శిక్షలో లాస్ట్ లెసన్ లో వస్తుంది. అప్పటి వరకు జస్ట్ ఈ ప్రయోగం ఇలా ఉంది అని మాత్రమే అర్థం చేసుకోండి. సో రెండు వర్డ్స్ ఏదైతే రామః గతః అని ఉంటుందో దీంట్లో మామూలుగా యదా రామః గతః తదా దశరథః స్వర్గం జగామ. ఇది వాక్యం యాక్చువల్గా శ్లోకంలో చెప్పాల్సింది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యదా తదా అనే బదులు గతే రామే లేకపోతే రామే గతే అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే రాముడు వెళ్ళాడో అప్పుడు. ఎక్కడికి వెళ్ళాడు? చిత్రకూటం. సో అది అక్కడ అర్థం వాక్యానికి. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా డౌట్? మీరు 32 పేజ్లో చెప్పారండి సత్సప్తమి ప్రయోగం అని చెప్పని. అంటే వినాశే నియతే సతి అక్కడ వచ్చింది. ఓకే, కరెక్ట్. అట్లానే విలపన్ కి బి ప్లస్ లప్ ధాతు అవుతుంది అంతే కదండి. విలపన్ అంటే శత్రు ప్రత్యయాంతం. కరెక్ట్, అది కరెక్ట్. అంటే నేను బేసిక్ అంటే లట్లకారులో అయితే కనుక వి అనేది ఉపసర్గ ప్లస్ లప్ ధాతు లపతి అంతేనంటారు. అంతేనండి, కరెక్ట్. విలపన్. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి గతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మళ్ళీ ఇంకొకసారి పునః ఏకవారం. గతేతు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజైః
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. సో పద విభాగం చూస్తే గతే తు తస్మిన్ భరతో దగ్గర భరతః అక్కడ విసర్గ ఉకార సంధి అయింది. ఆ తర్వాత వశిష్ఠ ప్రముఖైః అక్కడ విసర్గ యొక్క రేఫ అయింది. ఆ తర్వాత ద్విజైః. నియుజ్యమానో దగ్గర నియుజ్యమానః రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం దగ్గర నా ఐచ్ఛత్ అక్కడ నా ప్లస్ ఐ ఏ సంధి ఇది? వృద్ధి సంధి. నై వృద్ధి సంధి. సో నా ప్లస్ ఐచ్ఛత్ ప్లస్ రాజ్యం. ఐచ్ఛత్ ప్లస్ రాజ్యం దగ్గర కూడా ఒక సంధి ఉంది. జస్ట్ సంధి అంటారు దాన్ని. నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటారు. ప్రస్తుతం సంధి ఉందని తెలుసుకోండి. నా ఐచ్ఛత్ రాజ్యం అని అక్కడ వేరు చేయాలి. మహాబలః. సో ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఇక్కడ కూడా గతే తస్మిన్ అన్నది రెండు కూడా సప్తమిలో ఉన్నాయి. ఇది కూడా సత్సప్తమి ప్రయోగము. సో గతే అన్నది గతహకి గతే అయింది. తస్మిన్ దేనికి సప్తమి? దేనికి సప్తమి? తస్మిన్ సహకి. ఎస్, సమ్యక్. సో ఇప్పుడు దీన్ని కనుక యథా తదా చెప్పాలంటే ఎలా చెప్తాం? యథా తదా చెప్పాలంటే ఎలా చెప్తాం ఇప్పుడు? యదా తస్మిన్ గతః కాదు, యదా ఒక్కొక్కటి. యదా భరత యథా యదా భరతః భరతః గతః. దశరథః. ఒక్క నిమిషం అండి. అందరూ యదా రామ గతః తస్మిన్ భరతః. కాదు. ఓకే, అందరూ మ్యూట్ చేయండి. నేను వర్డ్స్ చెప్తాను, మీరు చెప్పండి. గతే తస్మిన్ ఈ రెండు వర్డ్స్ యూజ్ చేయాలి. దీంతో యథా తదా చెప్పండి చాలు. యదా గతే వెంకటేశ్వరరావు గారు గట్టి యదా గతః కరెక్ట్. తస్మిన్ కి సహ కరెక్ట్. యదా సహ గతః కదా, అతను వెళ్ళినప్పుడు ఏమైంది అని చెప్తున్నాడు. సో గతే తస్మిన్ అంటే వెళ్ళినప్పుడు, అతను వెళ్ళినప్పుడు ఏమైంది అని చెప్తున్నాడు. ఎవరు వెళ్ళినప్పుడు? సో చూద్దాం. సో ఏమైంది? తస్మిన్ దశరథే గతే తు అని. సో అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? లాస్ట్ శ్లోకంలో దశరథ స్వర్గం జగామ అని చదివాం. సో దశరథుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు కాబట్టి దాని కంటిన్యూషన్ లో ఇది వచ్చింది. కాబట్టి గతే తస్మిన్ అన్నది దశరథుడి కోసం చెప్తున్నాం. కాబట్టి యదా దశరథ గతః లేకపోతే యదా సహ గతః, ఎప్పుడైతే ఆ దశరథుడు వెళ్ళిపోయాడో స్వర్గానికి అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వశిష్ఠ ప్రముఖైః అంటే వశిష్ఠులు అలాంటి ప్రముఖులు అయినటువంటి వారి చేత అని అర్థము. ఆ తర్వాత ద్విజైః. ద్విజైః అంటే ఎవరు? ద్విజై అంటే బ్రాహ్మణులు. ఇక్కడ మినిస్టర్స్ అండి. బ్రాహ్మణులు అని అర్థము. ద్విజై ఎందుకు వచ్చిందంటే 2 సార్లు జన్మ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ద్విజ అంటారు. సో ద్విజైః అంటే బ్రాహ్మణుల చేత 2 సార్లు జన్మ తీసుకోవడం అంటే ఒకసారి మామూలుగా పుట్టడము, రెండోసారి మన ఒడుగు చేస్తామంట కదా, జంధ్యం వేసినప్పుడు అది రెండోసారి మళ్ళీ పుట్టడం కింద లెక్క వస్తుంది. కాబట్టి బ్రాహ్మణులకి అలా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుల చేత అని అర్థం. సో వశిష్ఠ ప్రముఖుల చేత, అలాగే బ్రాహ్మణుల చేత రాజ్యాయ అంటే రాజ్యం కోసము. చతుర్థి విభక్తి రాజ్యం, రాజ్యాయ. సో రాజ్యం కోసము నియుజ్యమానః అంటే అతను నియమింపబడ్డటువంటి అని అర్థము. అండ్ మహాబలవంతుడైనటువంటి భరతః. సో భరతః అన్నది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి అది కర్త పదము. అలాగే నియుజ్యమానః మహాబలః అన్నది
భరతుడికి విశేషణాలు. సో నియమింపబడినటువంటి అయినటువంటి ఆ భరతుడు ఏంటి రాజ్యం న ఐచ్ఛత్, రాజ్యం అతనికి ఇష్టం లేదు అని. ఐచ్ఛత్ అంటే ఇష్టం లేదు. ఇచ్ఛతి ఐచ్ఛత్ అన్నది భూతకాలం. ఇది మనం ఏదైతే అపఠత్ అంటామో అది అలాగే ఐచ్ఛత్, ఇచ్ఛతికి ఐచ్ఛత్ పాస్ట్ టెన్స్ ఇది. ఓకే, ఆ ప్లస్ ఇచ్చత్ అయ్యేనండి. అవునండి అక్కడ అవునండి సంధి వచ్చింది. అంటే సంధి కాదు, యాక్చువల్గా సంధి అనలేము, అది దాని ప్రక్రియ వేరుగా ఉంటుందండి. మనం అర్థం చేసుకోవడానికి అక్కడ వృద్ధి అక్షరం వచ్చింది అనుకోవాలి అంతే. ఆ ఐ అయింది, ఈ ఐ అయింది కదా, సో కాబట్టి వృద్ధి అక్షరం వచ్చింది అని మాత్రమే అనుకోవాలి, అక్కడ సంధి కాదు అది. రైట్, సో జస్ట్ ఓన్లీ ఫర్ రిమెంబరింగ్ మీరు అలా గుర్తు పెట్టుకోవచ్చు. ఈతో వస్తే కనుక అది ఐ అవుతుందండి. అలాగే ఊతో వస్తే అవు అవుతుంది. ఊతో ఏదైనా కనుక క్రియాపదం వర్తమాన కాలంలో వస్తే అది పాస్ట్ టెన్స్ లోకి వచ్చేటప్పటికి అవు అవుతుంది. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ వీడు జస్ట్ మీకు బాక్సెస్ లో వేరు చేసి ఇచ్చాడు. సో తృతీయ విభక్తులు ఏమున్నాయంటే వశిష్ఠ ప్రముఖై అండ్ ద్విజై, ఆ తర్వాత దేనికోసం అంటే అది రాజ్యాయ చతుర్థి, నియుజ్యమాన మహాబల భరత అన్నది ప్రథమ విభక్తిలో ఉన్నాయి. రాజ్యం ద్వితీయ ఏకవచనం, నా ఐచ్ఛత్ అన్నది క్రియాపదం. సో నా అన్నది ఎప్పుడు కూడా క్రియాపదంతో వస్తుంది కాబట్టి నా దాంతో ఐచ్ఛత్ తోటి వచ్చింది. రాజ్యం అన్నది కర్మపదము. ఓకే, సో నెక్స్ట్ వచ్చి అనువాద పద్ధతి. అనువాద పద్ధతిలో కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చారు, వాటిల్ని సంస్కృతంలోకి అనువదించారు. ఐ థింక్ మీరు అది చదువుకోవచ్చు అనుకుంటే దీంట్లో చెప్పడానికి ఏం లేదు. లాస్ట్ టైం చెప్పినట్టు ఇది ఇక్కడి నుంచి భావానువాదము, అంటే ఆ వాక్యంలోని భావం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం, అది అనువాద పద్ధతిలో ఇచ్చినటువంటి సారాంశము. ఓకే, సో అందరూ లెసన్ చదువుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పూర్వరూప సంధి. పూర్వరూప సంధిలో ఓన్లీ 2 కండిషన్స్. పూర్వరూప సంధిలో 2 కండిషన్స్ ఏంటంటే పూర్వపదంలోని చివరక్షరం గనక ఏ గాని ఓ గాని అవుతాయి, ఏ గాని ఓ గాని అయ్యి, అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరం గనక హ్రస్వ అకారం అయితే, ఒకటే కండిషన్, ఉత్తర పదానికి హ్రస్వ అక్షరం అవ్వాలి. పూర్వపదంలో మాత్రం ఏ గాని ఓ గాని అవ్వాలి. అయితే కనుక అక్కడ ఏమవుతుందంటే ఉత్తర పదంలో ఉన్నటువంటి అకారం పోయి అక్కడ మనం అవగ్రహ చిహ్నం పెడతాము. క్షమిద్దాం, పూర్వపదంలో ఉన్నటువంటి ఏ గాని ఓ గాని అలాగే ఉంటాయి. ఉత్తర పదంలో ఉన్నటువంటి అకారం ఏదైతే ఉంటుందో దాని స్థానంలో మనము అవగ్రహ చిహ్నం మాత్రం పెడతాం. ఆ చిహ్నానికి ఎటువంటి అర్థము లేదు, దానికి ఏమి విలువ కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ అక్కడ ఆ పూర్వరూప సంధి జరిగింది అనడానికి ఒక మార్క్గా మాత్రమే మనం అక్కడ అది పెడతాము. పూర్వరూప సంధి అంటే పూర్వపదంలో ఉన్నటువంటి ఏవైతే ఏ గాని ఓ గాని ఉన్నాయో అదే ఈ రెండిటి స్థానాన్ని తీసుకుంటుంది. అంటే పూర్వపదంలో ఏకారము, ఉత్తర పదంలో అకారము, ఈ రెండిటి స్థానంలోనూ పూర్వపదంలో ఏది ఉందో ఏ అది వస్తుంది. అలాగే రెండో కండిషన్ ఓ ఈ రెండిటి స్థానంలో ఓకారం మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇది కూడా సో దీన్ని ఎలా పలకాలి అంటే ఇక్కడ ఫస్ట్ వాక్యంలో తేత్ర అని పలకాలి, అక్కడ తే అత్ర యాక్చువల్గా. సో సంధి పూర్వరూప సంధి చేసినప్పుడు అవగ్రహ చిహ్నం పెడతాము. అది పెట్టినప్పుడు ఎలా పలకాలి అంటే అకారం పలకూడదు, తేత్ర అని పలకాలి. తేత్ర ఆగచ్చంతి ఇది మన్యే అంటే తే అత్ర ఆగచ్చంతి ఇది మన్యే అంటే వారు ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. గృహేహం అస్మి ఇది సహ అవదత్.
సో గృహే అహం అస్మి ఇతి సహ అవదత్. అంటే అతను ఏమన్నాడు అంటే ఇలా అన్నాడు, ఏమని? గృహే అహం అస్మి, గృహంలో నేను ఉన్నాను అన్నాడు. అక్కడ గృహేహం దగ్గర గృహే అహం కాబట్టి ఏ పూర్వపదంలో ఉంది, ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఆ రెండిటి స్థానంలో పూర్వపదంలో ఉన్నటువంటి ఏకారం వస్తుంది కాబట్టి గృహేహం అయింది. గృహంలో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. గృహే కేపి న సంతి. కేపి అంటే కే అపి అంటే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్తున్నాడు. సో కే పూర్వపదంలో ఏ ఉంది, ఉత్తర పదంలో అకారం ఉంది. రెండిటి స్థానంలో పూర్వపదంలోని ఏ వస్తుంది, కేపి. సో ధీరోపి ధైర్యచ్యుతిం ప్రాప్నోతి కదాచిత్. సో ధీరః అపి, ధీరః అపి అక్కడ ఓకే. సో ధీరః అపి అన్నది ధీరో ప్లస్ అపి యాక్చువల్గా. సో పూర్వపదంలో ఓ ఉంది, ఉత్తర పదంలో ఉంది. సో ఓ ప్లస్ కలిపితే కనుక ఓ అవుతుంది, పూర్వపదంలోని ఓకారం వస్తుంది. సో ధీరో పి యాక్చువల్గా అది ధీరః అపి ధైర్యచ్యుతిం. ధైర్యచ్యుతి అంటే కదిలిపోవడం, చ్యుతి అంటే కదలడము. సో ధైర్యచ్యుతి అంటే ధైర్యాన్ని కోల్పోవడము. అంటే ధీరులు కూడా అప్పుడప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ స్థితి వాళ్ళు ప్రాప్నోతి అంటే తెచ్చుకుంటారు అని. కోపి పరిశ్రమం న ఇచ్చతి ఏతేషు దినేషు. కోపి అంటే కోపి అంటే కో ప్లస్ అపి కాబట్టి పూర్వపదంలో ఓ ఉంది, ఉత్తర పదంలో ఉంది. రెండింటిని కలిపి పూర్వపదంలోని ఓకారం వస్తుంది. కో ప్లస్ అపి కోపి అవుతుంది. ఎవరు కూడా పరిశ్రమం నా ఇచ్చతి, పరిశ్రమ చేయడానికి ఈ రోజుల్లో ఇష్టపట్టలేదు అని. ఓకే, ఈ కోపి అన్నది కహ ప్లస్ అపి కదండి విసర్గాలో. అవునండి, అవును, కరెక్ట్. మళ్ళా కో ప్లస్ అపి వచ్చినట్లు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది యాక్చువల్గా పదం కహ ప్లస్ అపి. అపి కహ ప్లస్ అపి అయినప్పుడు అది యాక్చువల్గా విసర్గ సంధి. సో ఆ విసర్గ ఏమవుతుందంటే గుణం వస్తుంది, అక్కడ గుణ సంధి అయ్యి ఓ అవుతుంది, అందుకని కో అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు మనం చాలా ఇప్పుడు కూడా ఇందాకటి శ్లోకంలో కూడా చూసాం కదా, ఎక్కడెక్కడైతే ఓ వస్తుందో అక్కడంతా విసర్గ వస్తుంది. సో ఇక్కడెక్కడ నియుజ్యమాను అన్నప్పుడు నియుజ్యమానః యాక్చువల్గా అది విసర్గ గుణం అయిందనమాట అది. కాబట్టి యాక్చువల్గా అది విసర్గ కహ. ఇందాక పైన సెంటెన్స్ లో కూడా ధీరోపి దగ్గర ధీరః అపి. ఎక్కడెక్కడైతే ఓ ఓ ఓ అని వస్తుందో అక్కడంతా కూడా విసర్గ ఉన్నట్లు లెక్క. ఏ ఉన్నప్పుడు ఉన్న చోట మాత్రం కాదు. అక్కతే అత్ర గృహే అహం కే అపి. ఇక్కడ మాత్రం ధీరః అపి. ఆ విసర్గే గుణమయ్యి ఓకారం అయింది, ధీరో ప్లస్ అపి అయింది. అలాగే కోపి దగ్గర కహ ప్లస్ అపి అయింది. ఆ విసర్గ గుణ అయింది, కో అయింది, కో ప్లస్ అపి. సో రెండు సంధులు యాక్చువల్గా వచ్చినట్టుగా ఉంది. అవునండి, రెండు వచ్చినాయి. ఎప్పుడైతే మీరు విసర్గ సంధి నేర్చుకుంటారో అక్కడ మీకు తెలుస్తుంది విసర్గ సంధి వస్తుంది, పూర్వరూప సంధి కూడా వస్తుంది. ఎక్కడైతే ఉత్తర పదంలో అకారం ఉంటుందో అప్పుడు పూర్వరూప సంధి కూడా వస్తుంది. రెండు సంధులు వస్తాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అదే కోపి అని రాసినప్పుడు కూడా మధ్యలో పెట్టాలి, అవగ్రహం పెట్టాలండి. ఎందుకంటే పూర్వరూప సంధి వచ్చింది కదా, కో వచ్చింది ప్లస్ 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 ఆ పలకట్లేదు. ఆ పా పలకట్లేదు, కోపి అంటున్నాం కాబట్టి కో ప్లస్ అపి. మన కండిషన్ ఏంటి పూర్వరూప సంధికి? పూర్వపదంలో ఏ గాని ఓ గాని రావాలి, ఉత్తర పదంలో అకారం రావాలి. సో వచ్చింది కదా, కోపిల కోకి ఓకారం వచ్చింది, ఉత్తర పదంలో అకారం వచ్చింది కాబట్టి పూర్వరూప సంధి కూడా అయింది. సో రెండు సంధులు వస్తాయి. సో అది విసర్గ సంధిలో మనం విసర్గ సంధి నేర్చుకున్నప్పుడు అక్కడ తెలుస్తుంది క్లియర్ గా. విసర్గ సంధిలో మనం ఒక ఎగ్జాంపుల్ చూసామండి, కా ప్లస్ అపి ఉన్నది, కోపి అయిపోయింది. అంతే అంతే. కోపి అక్కడనే అయిపోయింది. సో కో అపి కాదు, అది కోపి. అవలేదండి అక్కడ. ఓకే, అక్కడ అవలేదండి. విసర్గ సంధిలో ఫస్ట్ ఏమవుతుందంటే విసర్గ సంధి ఇప్పుడు కహ ప్లస్ అపి ఉంది కదా, కహ ప్లస్ అపి ఉన్నప్పుడు విసర్గకి ముందర కనుక సో కండిషన్స్ మళ్ళీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయండి.
సో ముందర గుణం అవుతుంది. ఆ గుణం అయిన తర్వాత కూడా అకారం అక్కడే ఉంటుంది. అందుకనే మళ్ళీ పూర్వరూప సంధి అవుతుంది అక్కడ. ఓకే. సో రెండిటి ఏకాదేశం కాదండి అక్కడ. సో ఏకాదేశం అయినప్పుడు అంటే రెండిటి స్థానంలో అంటే పూర్వపదంలోని చివరి అక్షరము, ఉత్తర పదంలోని మొదటి అక్షరం కలిపి రెండిటి స్థానంలో వస్తే అప్పుడు ఏకాదేశం. అప్పుడు ఆకారం లేనట్టు. కానీ అక్కడ ఏకాదేశం లేదు. కాబట్టి కా మాత్రం కో అయింది. కహ మాత్రం విసర్గ పోయింది. యాహ్! అపి అంతే. ఉండిపోయింది. అపి ఉండిపోయింది. కాబట్టి కో ప్లస్ అపి కోపి అయిందది. ఓకే. ఓకే. రైట్. సరే. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. వివేకానందోయం అంటే వివేకానందో ప్లస్ అయం. ఎక్కడైతే అవగ్రహ చిహ్నం ఉందో అక్కడ మీకు ఈజీగా అకారం పెట్టాలని అర్థం అవుతుంది పూర్వరూప సంధిలో. స్నాతకోపి, స్నాతకో ప్లస్ అపి. యాక్చువల్‌గా పైంది కూడా వివేకానందః అయం, వివేకానందోయం అయింది. స్నాతకః అపి అది కూడాను స్నాతకో ప్లస్ అపి అయింది. రామో వదత్ అంటే రామో అవదత్. ఇన్ టర్న్ రామః అవదత్. జలేస్మిన్, సో జలే అస్మిన్ ఇక్కడ ఏమీ లేదు. సో జలే ప్లస్ అస్మిన్ జలేస్మిన్ అంటే జలంలో అని. సో మనకి ఇది జలేస్మిన్ అని మీరు ఎక్కడైనా వినే ఉంటారు. ఎక్కడ విన్నారు? ఎవరైనా చెప్పగలరా? జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సమ్యక్. విష్ణు సహస్రం. గంగా యమున. సో మనం కాదు గోదావరి కలశ పూజ చేసేటప్పుడు వస్తుంది అక్కడ. ఓకే. సో జలేస్మిన్. తర్వాత విషయే నాసక్తః అంటే విషయే అనాసక్తః. విషయే ఇది కూడా ఇక్కడ ఏమీ లేదు. విషయే అనాసక్తః. సుందరేంబరే అంటే సుందరే అంబరే. అంతేపి అంతే అపి. అల్పే వసరే అంటే అల్పే అవసరే. సో ఇక్కడ ఎక్కడైతే అవగ్రహ చిహ్నం ఉందో అక్కడ అకారం వస్తుంది. అది పూర్వరూప సంధి. మనకి ఎప్పుడైనా పాసిబిలిటీ ఆఫ్ డబల్ అవగ్రహ చిహ్నం ఉంటుందా ఏదైనా పదాల్లో? అంటే ఇప్పుడు మనం సంధి చేసింది హ్రస్వాక్షరాలతో. అవును. సో దీర్ఘ ఆకారం వచ్చినప్పుడు ఈ సంధి కాదు. లేదండి. ఇది అవదు. ఓకే. హ్రస్వాకారం అంతే. ఓకే. ధన్యవాదాలు. అని డబుల్ అవగ్రహం కూడా చూశానండి. ఏమండి? డబుల్ అవగ్రహం కూడా చూశాను నేను. చూసామండి. అది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు లలితా సహస్రనామంలో వాటిల్లో ఆ! 2 అవగ్రహ చిహ్నాలు వస్తాయి. అక్కడ యాక్చువల్‌గా అది ఎలా అంటే ఇప్పుడు ఆ అని వస్తుంది. అక్కడ ఆ అని చదవాలి. బట్ అది దానికి ఉన్నటువంటి ముందర పదంలోనే సవర్ణ దీర్ఘ సంధిలో ఆలు 2 ఆలు వచ్చేస్తాయి అక్కడ. సో ఆరక్త వర్ణాః అని వస్తుంది. సో ఆ అన్నది చదవం మనము. బట్ పదం ఉన్న దాంతోటి రక్తవర్ణాః అని దాంతో కలిపి చదువుతాం మనం. ఆ అన్నది దాంట్లోకి పూర్వపదంలోకి వెళ్ళిపోతుంది. ఆలోకి వచ్చేస్తుంది అక్కడ. అక్కడ దీర్ఘం ఉంటుంది. ఆ దీర్ఘం లేదు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్‌లీ నాకు గుర్తు రావట్లేదు. ఓకే. సో నేను కూడా చూసాను. ఉన్నాయి. డబుల్ ఉన్నాయి. నాకు గుర్తు రావట్లేదు. సో ఎగ్జాక్ట్‌లీ నాకు కూడా గుర్తు రావట్లేదండి. పదం అయితే నోట్లో తిరుగుతోంది కానీ ఓకే. సో అక్కడ అనే పలకాలండి. ఎక్కడైతే 2 అవగ్రహ చిహ్నాలు ఉంటాయో యాక్చువల్లీ అది అవగ్రహ చిహ్నాలు పెట్టడానికి నాకు అర్థమైనది ఏంటంటే అవి పలకకూడదు. అక్కడ ఉందని మాత్రమే తెలుసుకోవాలి అంతే. పలకకూడదు. ఎందుకంటే ప్రీవియస్ వర్డ్‌లోని అది వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అండి. అది ఛందస్సు సంబంధించి నంబర్ ఆఫ్ లెటర్స్ ని కన్సైజ్ చేయడానికి యాహ్! కొన్ని లెటర్స్ ని తీసేసి అవును. అది ఎక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవ్వడానికి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. బట్ కానీ అక్కడ ఉన్నది అని తెలియడానికే 2 అవగ్రహ చిహ్నాలు పెట్టారు. అని నాకు అర్థమైందండి. ఎందుకంటే చాలా వరకు సంధులవి చూసాను కానీ నాకెక్కడా కూడా 2 అవగ్రహ చిహ్నాలు వచ్చేటటువంటి సంధి ఏదైనా ఉందంటే నాకు సంధి అయితే లేదు. అది సవర్ణ దీర్ఘ సంధి అక్కడ అయింది అంతే. అది. ఒక్క నిమిషం అండి. వెయిట్ చేయండి. వస్తుంది.
ఇక్కడ లలితా సహస్రనామంలో 155వ శ్లోకంలో ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ అనుంది. సో అక్కడ ప్రచండ 2 అవగ్రహ చిహ్నాలు ఉన్నాయి అండ్ జ్ఞా అని ఉంది. కాబట్టి ప్రచండాజ్ఞ అనే పలకాలి. ఇప్పుడు ఏమైంది? ప్రచండాలోనే ఆ సవర్ణ దీర్ఘ సంధి చేస్తే ప్రచండాజ్ఞ అయింది కదా. అయింది, కానీ జస్ట్ ఓన్లీ మనకి తెలియడానికి కోసం అక్కడ 2 అవగ్రహ చిహ్నాలు పెట్టారు. పలకడం మాత్రం ప్రచండాజ్ఞ అనే పలకాలి, కలిపి పలకాలి. సో ఇట్లా కొన్ని ఒకటి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. నాకు వెంటనే కనిపించింది అదొకటే. ఓకే. ఓకే. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయండి? లేకపోతే క్లోజ్ చేసేయచ్చు సెషన్. నెక్స్ట్ శిష్టాచారం అని ఉంది కదండి, అవునండి. అదేంటి మనకి ఊరికే నేర్చుకోవటం కోసమేనా అండి? ఎగ్జామ్ లో వస్తుందండి అది కూడా. ఆహా. శిష్టాచారం అంటే ఈ అశ్రద్ధ. లేదు లేదు, అది రాదండి, అది రాదు. అది జస్ట్ ఓన్లీ తెలుసుకోవడం కోసం అంతే. జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం. అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే కొన్ని ఉంటాయి. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో రుద్ర రూపాయ, వృక్షరాజాయ తే నమః. సో కాబట్టి వృక్షానికి అగ్రభాగంలో ఏంటుంది, మూల భాగంలో ఏముంటుంది, మధ్య భాగం ఏమిటి అన్నది. అలాంటి వృక్షానికి వృక్షరాజాయ చతుర్థి. సో నమః వచ్చినప్పుడు చతుర్థి వస్తుందని మనకు తెలుసు కదా. కాబట్టి ఎవరికి నమస్కరిస్తున్నామంటే వృక్షరాజాయ నమః. సో ఆ వృక్షరాజ ఎలా అంటే మూలతః బ్రహ్మరూపాయ, మూల బ్రహ్మరూపం అక్కడ, మధ్యతః విష్ణు రూపిణే, మధ్యలో విష్ణు రూపిణి, అగ్రతః రుద్ర రూపాయ, అగ్రభాగము రుద్ర రూపం. అలాంటి వృక్షరాజుకి నమస్కారం. సో అన్నీ కూడా చూడండి, బ్రహ్మరూపాయ, విష్ణు రూపిణే, విష్ణు రూపిణే అన్నది కూడా చతుర్థినే, రుద్ర రూపాయ చతుర్థి, వృక్షరాయ, అటువంటి వృక్షరాజుకి నమస్కారము. అట్లా మనకి తెలిసిన శ్లోకాలే, బట్ తెలుసుకోవాలని ఇచ్చారు. ఇంకో లెసన్ లో ఎక్కడో తులసి గురించి ఇచ్చారు, తులసికి ఎలా శ్లోకం ఉంది, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి వీటిలో. ఇవి తెలుసుకోవడం మంచిది. ప్రతి లెసన్ లో అలా చివరిచ్చారండి. ఇచ్చారు. అవును, అదే రక్షణ కట్టేటప్పుడు రక్షాబంధన్, లేకపోతే ప్రసాదం తీసుకునేటప్పుడు అంటే అవునండి, మనకి ఎలా ఏది అలాంటివన్నీ శ్లోకాలు ఇచ్చారు. ఇది కొంచెం మాకు ఇది కొంచెం అన్వయది ఇంకొకసారి మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటూ మేము ట్రై చేస్తామండి. డౌట్ ఏదండి? అదే అన్వయ శ్లోకాలు చెప్తున్నారా? కాదండి, అన్వయ క్రమ. అదే రామాయణ శ్లోకాల్లో అవి 2 అంటే మొదటి కొంచెం అర్థమైనట్టు, రెండోది అయితే ఇంకా ఏదో కిందే ఉంది. కొంచెం మేము ట్రై చేస్తామండి, తెలియకపోతే మాత్రం ఇంకొకసారి చెప్పాలండి. ఎందుకంటే వీడియోలు ఉన్నాయి కదా, వీడియోలు వినండి. వీడియోలు విని 2-3 సార్లు విని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే అప్పుడు చెప్దాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పడంలో అర్థమేం లేదు. నేను ఏం చెప్పినా మళ్ళీ ఇదే చెప్తాను నేను. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు, తక్కువ చెప్పడానికి లేదు. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పానో అదే చెప్తాను మళ్ళీ. ఇంకొక 1-2 సార్లు చదివితే అర్థం అవుతుంది. చదవాలి, అలాగే వీడియో కూడా వినాలి. 2-3 సార్లు వింటే ముందర ఏంటంటే ఏదైనా అన్వయ రచన చేసేటప్పుడు ముందరగా పద విభాగం చేసుకోవాలి. తర్వాత క్రియాపదం ఏంటి అన్నది గుర్తించాలి. ప్రథమ విభక్తిలో ఏమున్నాయి అని చూసుకోవాలి. అదే ప్రథమ విభక్తిలో ఉన్నది ఒకటి కర్త అవుతుంది, మిగతావి వాటి విశేషణాలు అవుతాయి. అలాగే ద్వితీయ విభక్తిలో ఏమున్నాయో అవి చూసుకోవాలి. సో ద్వితీయ విభక్తిలో ఉన్నది ఒకటి కర్మపదం అవుతుంది, మిగతావన్నీ వాటి విశేషణాలు అవుతాయి. అలాగే మిగతాది చతుర్థిలో ఉన్నాయా, రాజ్యాయ అని ఉంది, చతుర్థిలో ఉంది. సో రాజ్యం కోసం నా ఉంటే గనక అది క్రియాపదంతో ఉంటుంది. నా ఐచ్ఛత్, ఇష్టం లేదు అని. సో ఇంకా దేనంటారు, వశిష్ఠ ప్రముఖై ద్విజై నియుజ్యమాన. సో వశిష్ఠను అలాంటి ప్రముఖులతోటి, అలాగే బ్రాహ్మణులతోటి నియోగింపబడినటువంటి భరతుడు అని చదువుతాం. సో అట్లా ప్రతి దాన్ని విడతీసుకుని, పద విభాగం చేసుకుని, పదాల్ని విడతీసుకుని దాన్ని సరిగ్గా అరేంజ్ చేసుకుంటే కర్త, కర్మ,
తర్వాత మిగతా విభక్తుల్లో ఉన్నటువంటివి, ఆ తర్వాత క్రియాపదం చేసుకుంటే గనుక మీకు అన్వయం వచ్చేస్తుంది. ఆ పదాల యొక్క అర్థం తెలుసుకోవాలి. అర్థం ఎలా తెలుస్తుంది? విభక్తి రూపాలు తెలిసినప్పుడు, అలాగే క్రియాపదం అయితే గనక వాటి రూపం అంటే అది ఏ లకారము? లట్ లకారమా? లేతే లుట్ లకారమా? లేతే లన్ లకారమా? లేతే లోటా? ఏంటి అని తెలుసుకుంటే దాన్ని బట్టి అది ఏ కాలంలో ఏ రూపంలో ఉంది? ఏ లకారం అని తెలుసుకోవాలి. దాని గురించి అప్పుడు తెలుస్తుంది మనకు. అప్పుడు మీకు మొత్తం అన్వయం అర్థమవుతుంది. చతుర్థి ఉంటే కోసం అని అర్థం. సో, విభక్తులు మాత్రం స్ట్రాంగ్‌గా రావాలండి. ఈ అన్వయ క్రమం దేనికైనా సరే. విభక్తులు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా ఏదైనా అర్థమవుతుంది. ఓకే. ఈ డబల్ అవగ్రహ విష్ణు సహస్రనామంలో 60వ శ్లోకంలో ఉంది. భగవాన్ భగహ నంది. ఆ! ఒక్క నిమిషం అండి. బగహాలో డబుల్ అవర్తి వచ్చింది. ఎక్కడండి? 60 60వ శ్లోకం. ఓకే. ఒక్క నిమిషం. వనమాలి. వనమాలి గతీశాంకి. ఓకే. ఓకే. విష్ణు సహస్రనామంలోనా? ఓకే. ఒకసారి పూర్తిగా చదవండి. వనమాలి గదీశాంగి శంకి చక్రీచ నందకి భగవాన్ భగహ నంది. భగహ నందిలో డబుల్. ఓకే. అక్కడ దీర్ఘం పలకాలి. అని చెట్టుగా పలకాలి. భగవాన్ భగహ నంది వనమాలి హలాయుధ. ఓకే. 60. భగవాన్ భగహ అది నంది ప్రస్తుతం వనమాలి పుస్తకం లేదు. హలాయుధ ఓకే. వనమాలి. ఆదిత్య జ్యోతిరాదిత్య సహిష్ణుర్ గతిసత్తమ. ఓకే. సో, ఏదైనా సరే ఏంటంటే అలా డబుల్ వస్తే మాత్రం దాని అర్థం అనే అర్థము. అది పలకకూడదు. అవగ్రహం పెట్టారు కాబట్టి పూర్వపదంలోనే దాని దీర్ఘం వచ్చేస్తది. సవర్ణ దీర్ఘ సంధితో అక్కడ వచ్చేసింది అది. అంతే. అక్కడ దీర్ఘం పలకాలి. అంటే ఒక్క చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు అది అవగ్రహాలు వదిలేసేసి దీర్ఘం చదవమన్నారు. అంటే చదివేటప్పుడు నేను నోట్ చేసుకున్నాను అనుకోండి. హౌ డు యూ కన్వే అక్కడ అవగ్రహం ఉందని? మీరు చెప్తున్నారు అనుకోండి. దీర్ఘం చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో, అంటే నేను నోట్ చేసుకునేటప్పుడు మాకు ఎట్లా? మహోదయ ఎట్లా అంటే ఇప్పుడు అవగ్రహ చిహ్నం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనకి బాగా అలవాటు అయిపోయిందనుకోండి సబ్జెక్ట్ అంటే సంస్కృతం చదవడము అది అర్థమైపోతే గనక అక్కడ అవగ్రహం ఉన్నా లేకపోయినా మీకు అర్థమవుతుంది అక్కడ సంధి జరిగింది అని. ఇప్పుడు అవగ్రహ చిహ్నం ఉండడం అది ఓన్లీ ఒక లేఖన శైలి మాత్రమే అంతే అది. అంతే శైలి. అంతేగాని దానికేమి పర్టిక్యులర్‌గా ఏమి అర్థం ఏం లేదండి. అక్కడ అవగ్రహ చిహ్నానికి. జస్ట్ అక్కడ అయింది అని ఒక ఇండికేషన్ మాత్రమే అంతే. లేకపోయినా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రచండాజ్ఞ అన్నప్పుడు మీకు ఆజ్ఞ అన్న పదం వినిపిస్తోంది. తెలిసినా తెలియకపోయినా అక్కడ జరిగింది అని సంధి. కదా! తెలుస్తోంది. అంటే రాసేటప్పుడు మనం అవగ్రహం లేకపోయినా కూడా పర్వాలేదు. పర్వాలేదు. అవగ్రహం రాయాలని రూల్ లేదండి. అవగ్రహం లేకపోయినా పర్వాలేదు. అది ఓన్లీ లేఖన శైలి మాత్రమే. సంధి జరిగితే అక్కడ ఊరికనే మనం ఇండికేషన్ కోసం రాస్తున్నాం అంతే. అంటే కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి అది అక్కడ జరిగింది అని తెలియాలి అని రాస్తున్నాం అంతే. లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. Mahoday, చెప్పండి. I would like to share one small slokam. యాహ్! కతిపయ దినాని పూర్వం అహం రామనామ వైభవం ఏక శ్లోకం శృతవాన్. అత పఠామి. అహం పఠామి. పడుతు. రా శబ్దోచ్చారణేనైవ ముఖాన్ నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాత్ర మకారస్తు ఖవాటవత్. సమ్యక్ అస్తి. సాయి సమ్యక్ అస్తి. అర్థం జానాతి వా? జానామి మహోదయ. వదతు. ఇట్ ఈస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద నేమ్ రామ. మనం రామ అన్న శబ్దం పలికినప్పుడు మొదట రా అక్షరం పలుకుతాం కాబట్టి అప్పుడు మన మౌత్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తిరిగి మళ్ళీ లోపలికి ప్రవేశించకుండా మకారంతో రామనామం పూర్తవుతుంది కాబట్టి మకారం పలికినప్పుడు పెదాలు కలిసి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ పాపాలు లోపలికి వెళ్ళకుండా. ఉత్తమం. బహు ఉత్తమం అస్తి. సమ్యక్. సాయి కుమార్
लिखित्वा प्रेषयतु, मां हाँ। लिखित्वा प्रेषयतु वाट्साप् मध्ये। आं महोदय। अहं गणे शेर् करोमि। ओके ओके। उत्तमम्। एकता मंत्रम्। यं वैदिका मन्त्रदृशपुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णव विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रम्। प्रथमम् अहं गायामि, अनन्तरं सर्वे अनुगायन्तु। ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। धन्यवादः। पुनर्मिलामः। ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయే. ధన్యవాదాలు. జై శ్రీరామ. జై శ్రీరామ్.